16. In a survey, it was found that 80% of those surveyed owned a car, while 60% of those surveyed owned a mobile phone. If 55% owned both a car and a mobile phone, what percent of those surveyed owned a car or a mobile phone or both? ఇది మీకు వెన్ డయాగ్రామ్తో సాల్వ్ చేయాలండి క్వశ్చన్ మీకు పర్సంటేజెస్లో. ఒక సర్వేలో 80% మందికి సొంత కారు, 60% మందికి మొబైల్ ఫోన్, 55% మందికి కారు మరియు మొబైల్ ఫోన్ రెండు కలవు. సర్వే చేసిన వారిలో ఎంత శాతం కారు లేదా మొబైల్ ఫోన్ లేదా రెండు కలవు? సరే మీకు ఏమేమి ఉన్నాయండి? కారు ఒకటి, మొబైల్ ఫోన్ రెండు కదా. వెన్ డయాగ్రామ్ ఇలా. ఇప్పుడు ఏమన్నారు? ఈ స్టేట్మెంట్ చూడండి. ఫస్ట్ 55% మందికి కారు మరియు మొబైల్ ఫోన్ రెండు కలవు. ఈ కామన్ ఎక్కడ ఉందండి? ఇక్కడ కదా. 55% మెంబర్స్కి రెండు కలవంట. 80% మెంబర్కి కారు ఉంది. 55% వెళ్ళిపోయిందంటే మిగిలిన 25% కదా. 55 చూడండి, 25 + 55 అంటే కార్ 80% మెంబర్స్కి ఉందా? ఉంది. 60% మెంబర్స్కి ఫోన్ ఉంది. 55 అయిపోయిందంటే మిగిలింది ఎంత? 5%. ఇప్పుడు మీరు ఇదంతా కౌంట్ చేస్తే ఏంటండి? 25% మెంబర్స్కి ఏమో ఓన్లీ కార్ ఉంది. ఇది ఓన్లీ కార్ కదా. ఈ పార్ట్ మీకేమో రెండు కలిపి ఉన్నది, రెండు కలిపి. ఈ పార్ట్ మీకు ఓన్లీ కార్ ఉంది, ఈ పార్ట్ మీకు ఓన్లీ మొబైల్ ఫోన్ ఉంది. సో మీకు ఏదో ఒకటి ఉండాలి, ఏదో కార్ ఉండాలి, మొబైల్ ఫోన్ లేదా రెండు. ఎంతమంది అవుతున్నారు? 25 + 5 30, 30 + 55 ఎంత? 85% మెంబర్. సో 85% మెంబర్స్కి ఏదో ఒకటి ఉందండి. కార్ ఉంది, లేదా ఫోన్ ఉంది, లేదా రెండు ఉంది. మీకు అడిగింది అదే కదా, కార్ లేదా మొబైల్ ఫోన్ లేదా రెండు ఎంతమందికి కలవు? 85% మెంబర్స్కి కలవు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16th. The total emoluments of A and B are equal. However, A gets 65% of his basic salary as allowances and B gets 80% of his basic salary as allowances. What is the ratio of basic salaries of A and B? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది క్యాపిటల్ ఏ అండి, ఇక్కడ A and B. మొత్తం ఏ మరియు బీల సంపాదనలు సమానం అంటండి. ఇక్కడ సంపాదన అంటే శాలరీ కాదండి, మీకు శాలరీ తర్వాత వచ్చే బెనిఫిట్స్ ఉంటాయి చూసినారా. మొత్తం ఏ మరియు బీల సంపాదన సమానం. ఏ తన జీతంలో 65% భత్యంగా, బి తన జీతంలో 80% భత్యంగా పొందుతున్నారు. ఏ మరియు బి జీతాల నిష్పత్తి ఎంత? ఇక్కడ క్వశ్చన్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏకి కొంత శాలరీ ఉందండి, బికి కొంత శాలరీ ఉంది. మీకు ఆ అలవెన్సెస్ అనేవి, ఆ ఎమోల్మెంట్స్ అంటే శాలరీ కాకుండా అడిషనల్గా వచ్చేది. ఏకి ఏమో శాలరీ పైన 65% అడిషనల్గా వస్తుందంట, బికి శాలరీ పైన అడిషనల్గా 80% వస్తుంది. శాలరీ ఎంత ఉందో దానిపైన 80% అనేది అలవెన్సెస్ లాగా ఇస్తున్నారు. ఏకి శాలరీ ఎంత ఉందో దానిపైన 65% అలవెన్సెస్గా ఇస్తున్నారు. ఈ అలవెన్సెస్ ఎక్స్ట్రా వస్తున్నాయి చూసినారా, శాలరీ కాకుండా ఏకి బికి, ఆ రెండు అమౌంట్స్ ఈక్వల్ అన్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏకి శాలరీ ఏ అన్నారనుకోండి, ఏకి అడిషనల్గా ఎంత వస్తుంది? 65% వస్తుంది. బి శాలరీ కనుక బి రూపీస్ అనుకుంటే బికి ఎంత వస్తుంది? అడిషనల్గా 80% వస్తుంది. సింపుల్ అండి, ఈ రెండు ఈక్వల్ అన్నారు మీకు. సో ఇప్పుడు ఏ బికి శాలరీల రేషియో ఎంత? ఇది 5 13 టైమ్స్, ఇది 5 16 టైమ్స్, అంతేనా? సో A/B ఈక్వల్ ఎంత అవుతుందండి? 16/13 అవుతుంది, అంతేనా? 16/13. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ మనకి, ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18th. ఏ మెటాలిక్ షీట్ ఆఫ్ రెక్టాంగులర్ షేప్ with dimensions 48/36. From each of its corners a square is cut off so as to make a open box. If the length of the square is 8 meters, the volume of the box is. ఒక దీర్ఘ చతురస్రాకారంలో ఉన్న ఒక లోహ ముక్క కొలతలు 48/36 మీటర్లు. దాని ప్రతి చివర 8 మీటర్ల పొడవులో ఒక చతురస్రాన్ని కత్తిరించి ఒక తెరిచి ఉంచిన పెట్టెగా మార్చారు. అయితే పెట్టె ఘన పరిమాణం ఎంత మీటర్ క్యూబ్లలో? ఈ క్వశ్చన్ కనుక మీకు వచ్చి అనుకోండి, అంటే ముందే కాన్సెప్ట్ తెలిస్తే, మీకు వాల్యూమ్ కనుక్కోవాలంటే ఏం కావాలండి? పొడవు, వెడల్పు, ఎత్తు. మీకు లెంత్, విడ్త్, హైట్ 3 కావాలి కదా. మీరు ఏదైనా ఒక ఐరన్ షీట్ని చివర్లలో ఒక స్క్వేర్ షేప్లో కట్ చేసి దాన్ని మీరు ఒక ఓపెన్ బాక్స్ లాగా తయారు చేస్తున్నప్పుడు ఆ చివర్లో కట్ చేస్తారు చూసినారా స్క్వేర్ షేప్లో, దాని డైమెన్షన్ ఎంత ఉంటుందో మీకు అదే హైట్ అవుతుందండి. ఈ 8 మీటర్స్ ఉంది చూసినారా, ఇదే మీకు హైట్ అవుతుంది. అంటే ఇప్పుడు మీ ఆన్సర్ మీరు వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి అన్నప్పుడు లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ కదా, పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు కదా. ఎత్తు మీకు 8 అని అర్థమైంది అనుకోండి, మీకు వచ్చే ఆన్సర్ 8 మల్టిపుల్ ఉండాలి కదండి. మీకు వచ్చే ఆన్సర్ 8 మల్టిపుల్ ఉండాలి. మీరు ఆప్షన్లో చూస్తే 830, 8 మల్టిపుల్ అంటే లాస్ట్ 3 డిజిట్స్ 8 యొక్క
ఈ నెంబర్ 8తో డివైడ్ అవుతుందా లేదా చెక్ చేయాలంటే మీకు లాస్ట్ 3 డిజిట్స్ 8తో డివైడ్ అవ్వాలండి. అవ్వట్లేదు కదా, ఇది అయ్యే ఛాన్స్ ఉంది. 420 మీకు లాస్ట్లో 400 ఉంటే 8 × 50 అంటే 400 కదా, 420 మీకు అవ్వదండి, ఇది మీ ఆన్సర్ అవ్వదు. 960 అయ్యే ఛాన్స్ ఉంది, ఇది 120 టైమ్స్ కదా, 8 × 120 టైమ్స్. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ని మీరు చూస్తే సాల్వ్ చేయకుండానే మీకు 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయినాయి. ఒకవేళ ఇంకొక ఆప్షన్ ఏదైనా 8 మల్టిపుల్ కాకపోయి ఉంటే మీరు డైరెక్ట్గా చేయకుండా ఆన్సర్ పెట్టొచ్చు కదా. ఇలా మీరు ఒక్కొక్కసారి ఆప్షన్స్ కూడా చూడాలండి. సరే ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. మీ దగ్గర ఒక రెక్టాంగులర్ బాక్స్ ఉంది. రెక్టాంగులర్ బాక్స్ ఎలా ఉందండి, ఇది 48 ఉంటే ఇది మీకు 36 ఉంది, అంతేనా. 48/36. అన్ని చివర్లలో అన్ని కార్నర్స్లో మీకు ఇలా 1 2 3 4 స్క్వేర్ షేప్లో ఉన్నదాన్ని కట్ చేస్తున్నారు. ఆ స్క్వేర్ షేప్ యొక్క డైమెన్షన్స్ ఎంత అన్నారంటే ఇది 8 8 8 8 ఇలా 8/8 ఉన్నదాన్ని కట్ చేస్తున్నారంట. 8/8 కట్ చేస్తే మీకు మిగిలింది ఏమవుతుందండి, మిగిలిన పార్ట్ ఈ పార్ట్ కట్ చేస్తే ఈ పార్ట్ ఉంది చూసినారా, ఇది ఇలా వచ్చి ఈ పార్ట్ మీకు పైకి వస్తుంది. మీరు ఇమాజిన్ చేసుకోవాలండి. ఈ ప్లేస్ని కనుక మీరు పేపర్ తీసుకొని కట్ చేసి చూడండి. పేపర్ తీసుకొని కట్ చేసి చూసి ఈ పార్ట్స్ని 4 పార్ట్స్ని కనుక మీరు రిమూవ్ చేస్తే ఈ మిగిలిన పార్ట్ అండ్ ఇక్కడున్న పార్ట్ మీకు హైట్ లాగా వస్తుంది. సో ఇప్పుడు దీని డైమెన్షన్స్ ఎలా వస్తాయి చెప్పండి నాకు. డైమెన్షన్స్ ఇక్కడ మొత్తం మీకు 36లో ఈ 8 వెళ్ళిపోయిందంటే మిగిలింది ఎంత, ఇది 36లో 8 16 వెళ్ళిపోతే మీకు ఇది 20, ఇది 20. మొత్తం 48లో 8 16 వెళ్ళిపోయిందంటే ఇది ఎంత, ఇది మీకు 32, ఇంతే కదా. సో 32 × 20. ఇప్పుడు బాక్స్ డైమెన్షన్స్ ఎలా వస్తాయంటే 32 పొడవు 20 వెడల్పు, హైట్ ఏమవుతుందంటే 8 అవుతుందండి. ఇప్పుడు ఈ ప్లేస్ ఉంది చూసినారా, దీన్నే మీరు పైకి తీసుకొస్తారు కాబట్టి ఇది హైట్ 8 అవుతుంది, ఇంతే కదండి. మీకు వాల్యూమ్ అంటే ఈ 3 ఇంటూ చేయడం. చెప్పండి ఏమొస్తుంది మీకు. లాస్ట్కి అయితే 0 వస్తుంది. 8 × 2 అంటే 16 ఉంది, ఇక్కడ ఒక 10 రాసుకుంటున్నాను, 32, ఇంతే కదా. 16 × 16 అంటే 256 కదా, ఇక్కడ 16 × 2 కదా, ఇది ఇక్కడ 16 ఉంది. 16 × 16 అంటే 256, 256 × 2 అంటే 512. సో మీకు 5120 రైట్ ఆన్సర్ అండి. 5120 ఎక్కడ ఉంది మన ఆప్షన్, ఆప్షన్ బి. ఆప్షన్ బి మనకి రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 19. Bhajan Singh purchased 120 reams of paper at ₹80 per rim. He spent ₹280 on transportation, paid octroi at the rate of 40 paise per rim, and paid 72 to the coolie. If he wants to have a gain of 8%, what must be the selling price? మీకు 8% లాభంతో అమ్మాలంటే ఒక్కొక్క మీకు పేపర్ రిమ్ని ఎంత అమ్మాలని క్వశ్చన్ అండి. ఇప్పుడు మీకు ఏం కావాలి, మేము ఫస్ట్ ఖర్చులన్నీ రాసుకోండి. ఇప్పుడు ఏం ఖర్చులు వచ్చినాయండి, తనకి 120 రిమ్ల పేపర్లని 80 ప్రకారం కొన్నాడు. సో టోటల్ ఖర్చు చేసింది ఎంత, 120 × 80 కదా, 12 ఎందుల 96. సో మీరు మొత్తం 9600 ఖర్చు చేసినారు పేపర్ కొనడానికి, 9600. దాని తర్వాత ఏం జరిగిందండి, 280 రూపాయలు మీరు ట్రాన్స్పోర్ట్కి ఇచ్చినారు, దీనికి 280 రూపీస్ ట్రాన్స్పోర్ట్కి యాడ్ చేస్తున్నారు. ఓకే, తర్వాత ఏమన్నారు, ఒక్కొక్క రిమ్ము పైన 40 పైసల పన్ను పడింది. మీకు మొత్తం 120 రిమ్ములు, ఒక్కొక్క దానిపైన 40 పైసలు అంటే 120 × 40 ఎంత, 4800. 4800 పైసలు అంటే ఎన్ని రూపాయలు, 48 రూపాయలు. సారీ, ఇక్కడ 280 కదా, ఇక్కడ మీకు 280, ఇక్కడ మీకు 48 రూపీస్. ఇది ట్యాక్స్ కట్టినారు, ఇది ట్రాన్స్పోర్ట్కి, ఇది మీ రిమ్ కాస్ట్ 3. తర్వాత ఏమన్నారండి, 72 రూపీస్ ఏమో కూలీ, 72 రూపీస్ కూలీ. ఇప్పుడు మీకు టోటల్ వచ్చిన ఖర్చు ఎంత అండి, 8 + 2 10, 1 క్యారీ, 8 4 12, 12 + 8 ఎంత 20, 2 క్యారీ, 6 + 4 10, ఇది మొత్తం 10,000, ఇంతే కదా. దీనిపైన మీకు ఎంత % ప్రాఫిట్ రావాలండి, 8% ప్రాఫిట్ రావాలి. 8% అంటే ఎంత, 100 అంటే 1% కదా, 800 ప్రాఫిట్ రావాలి. అంటే 10,800. ఇంతకు అమ్మాలి. మొత్తం ఎన్ని రిమ్లని, 120 రిమ్లని అమ్మాలి. 0 0 క్యాన్సల్, ఎంత ఇది 12 9 108 90. ఒక్కొక్క రిమ్ ఎంతకు అమ్మాలండి, 90కి అమ్మాలి. సో ఆప్షన్ డి మనకి రైట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ని ఒక మెథడ్ అయితే ఈ మెథడ్ అండి, ఒక మెథడ్ అయితే ఇలా కదా. ఇంకోటి ఎలా చేయొచ్చు అంటే మీరు చూడండి, ఇక్కడ నంబర్స్ ఈజీ ఉన్నాయి కాబట్టి మనకు పెద్ద కష్టం అనిపించలేదు. ఇదే క్వశ్చన్ని ఇంకొక మెథడ్లో ఎలా చేయొచ్చు చూడండి. మీరు రిమ్ని ఎంత కొన్నారండి, రిమ్ని 80 రూపాయలకు కొన్నారు కదా. 80 రూపాయలకు మీరు రిమ్ను కొన్నారంటే
మీరు ప్రాఫిట్ 8% ఎక్కడిదక్కడనే వేస్తూ వెళ్ళండి. అంటే ఇప్పుడు ఇవన్నీ మీ ఖర్చులు కదా, దీనిపైన 8%, దీని అన్నిటిపైన మీకు 8% కదా, మీ ఖర్చు దానిపైన మీకు టోటల్గా 8% ప్రాఫిట్ రావాలంటే ఈ 80 పైన మీకు 8% ప్రాఫిట్ తీసుకోండి. 80 పైన 8% ప్రాఫిట్ అంటే ఎంత? 6.4 రూపీస్ రావాలి కదా. 80 రూపాయలు ఖర్చు చేసిన రిమ్ కొనడానికి, దానిపైన 8% అంటే 6.4 రూపీస్ రావాలి. ఎందుకంటే 0.8 అనేది మీకు 1% కదా. సో 0.8 ఇంటూ 8 అంటే 6.4 కదా. ఇప్పటివరకే మీకు ఎంత అయిపోయిందండి? జస్ట్ ఓన్లీ మీ కాస్ట్ ప్రైస్ పైనే, రిమ్ పైనే మీరు 8% తీసుకుంటే 86.4 అమ్మాలి. ఇక్కడ ఎంత ఉంది ఆన్సర్? 86 ఉంది. ఎలిమినేట్ అయిపోయింది ఒక ఆప్షన్, అయిపోయింది. నెక్స్ట్ ఏం జరిగిందండి? 280 రూపాయలు మీరు దేనికి ఖర్చు చేసినారు? ట్రాన్స్పోర్ట్కి 280. 120 రిమ్ములకి 280 రూపాయలు పెట్టారు కదా ట్రాన్స్పోర్ట్కి. 240 రూపాయలు కనుక ట్రాన్స్పోర్ట్కి అయ్యి ఉంటే 2 రూపాయలు ఖర్చు అయ్యేదండి. 120 రిమ్ములకి 240 రూపాయలు ఖర్చు అయితే 2 రూపాయలు, ఒక్కొక్క రిమ్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి 2 రూపాయలు అయ్యేది. ఇంకెంత ఎక్స్ట్రా అయింది? 40 ఎక్కువైంది కదా. 40/120 అంటే ఎంత? 1/3 కదా. 1/3 అంటే ఎంత? 33 పైసే కదా. అంటే మీరు ఒక్కొక్క రిమ్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి మీకు ఎంత ఖర్చు వచ్చింది అన్నట్టు? 2.33 రూపీస్ ఖర్చు వచ్చింది. దీనిపైన మళ్ళీ మనం 0.8% ఇస్తే లాభం రావాలి. ఎందుకంటే 8% అన్నిటి కదా ప్రాఫిట్ రావాలి కదా. దీనిపైన 8% తీసుకోవాలి. సరే కొద్దిసేపు లైట్ తీసుకోండి. ఇప్పటికీ మీకు ఎంత అయింది చూడండి? 86 + 2 87. 87.7 కన్నా మీ ఆన్సర్ ఎక్కువ అయిపోయింది. ఇది మీ ఆన్సర్ అవ్వదు. 87.4 వరకే ఉంది, అంతే కదండి. నెక్స్ట్, ప్రతి రిమ్ పైన మీకు ట్యాక్స్ ఎంత అండి? 40 పైసా. ప్రతి రిమ్ పైన ట్యాక్స్ ఎంత? 0.4 కదా, 40 పైసా. ఇప్పుడు చూడండి మీ ఆన్సర్ 88 దాటిపోయింది. ఇప్పటికే మీ ఆన్సర్ 88 దాటిపోయింది. నెక్స్ట్, కూలీ పైన ఎంత అండి? 72 రూపీస్ ఖర్చు చేసినాడు మొత్తం 120 రిమ్ములకి. 72/120 చేస్తే ఎంత? ఇక్కడ 24 ఇంటూ ఇది ఎంత? 24 ఇంటూ 3 టైమ్స్ కదా. 120 అంటే 24 ఇంటూ 5 టైమ్స్. సో మీకు 350 రూపీస్ అంటే 60 పైసా ట్రాన్స్పోర్ట్కి ఒక్కొక్క రిమ్కి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే 1 రూపాయి, ఇది 6 రూపాయలు. 1 + 6 ఎంత? 8. 8 + 2 ఎంత? సారీ, ఇక్కడ 1 రూపీ వచ్చింది. 1 + 6 7. 7 + 2 ఎంత? 9. 89 పాయింట్ కన్నా ఎక్కువ మీ ఆన్సర్ ఉండాలి. 89 కన్నా ఎక్కువ ఉండాలి మీ ఆన్సర్. 89 పాయింట్ సంథింగ్ కన్నా మీ ఆన్సర్ ఎక్కువ ఉండాలి. సో ఇది కూడా మీ ఆన్సర్ అవ్వదు. సో మిగిలింది ఎంత? 90. మీరు ఇలా అయినా చేయొచ్చండి, ఇలా అయినా చేయొచ్చు, ఇలా అయినా చేయొచ్చు. ఒకవేళ నంబర్స్ పెద్దగా ఉంటే ఇక్కడ మల్టిప్లై చేయాల్సిన అన్ని అవసరం రాకుండా నంబర్స్ పెద్దగా ఉంటే మీకు ఈ క్యాలిక్యులేషన్ అనేది ఈజీ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. ద రేషియో ఆఫ్ ద కాస్ట్ ప్రైస్ టు ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద ఫర్నిచర్ is 3:5 and the ratio of percentage profit to the percentage discount is 5:3. What is the discount percentage? మీకు ఒక ఫర్నిచర్ కొన్న వేళ మరియు ప్రకటన వేళ మధ్య నిష్పత్తి ఎంత? 3:5 కదా. కాస్ట్ ప్రైస్ 3:5 అంటే నేను కాస్ట్ ప్రైస్ 300 అనుకుంటున్నానండి, మార్కెట్ ప్రైస్ 500 అనుకుంటున్నాను అనుకోవచ్చు కదా 3:5 అంటే. ఓకే, ప్రాఫిట్ పర్సంటేజ్కి డిస్కౌంట్ పర్సంటేజ్కి రేషియో ఎలా ఉంది? 5:3. నేను ప్రాఫిట్ని 5x% అనుకుంటున్నాను. ప్రాఫిట్ పర్సంటేజ్ని నేను 5x అనుకుంటున్నాను. డిస్కౌంట్ పర్సంటేజ్ని నేను 3x అనుకుంటున్నాను అనుకోవచ్చు కదా. 3x 5:3 రేషియో ఉంది కాబట్టి. ఓకేనా. ఇది మీకు కాస్ట్ ప్రైస్, ఇది మీకు సెల్లింగ్ ప్రైస్. ఇచ్చిన డేటా సారీ ఇది మార్కెట్ ప్రైస్, ఇది మీకు మార్కెట్ ప్రైస్. మీకు సెల్లింగ్ ప్రైస్ ఎక్కడ ఉంటుందండి? ఇక్కడెక్కడో ఉంటుంది కదా మధ్యలో, ఇక్కడెక్కడో మీకు మధ్యలో సెల్లింగ్ ప్రైస్ ఉంటుంది. సెల్లింగ్ ప్రైస్ ఇక్కడ ఉంటుంది. ఓకే, కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది మీకు? 300. కాస్ట్ ప్రైస్ 300 అంటే మీరు ప్రాఫిట్ పర్సంటేజ్ 5x అంటే 5x/100 చేస్తే ఏమొస్తుందండి? మీరు ఎంత ప్రాఫిట్ వచ్చిందో వస్తుంది కదా. సో 3 టైమ్స్ ఎంత? ఇది 15x. ఇది మీనింగ్ ఏందన్నట్టు అండి? 15x అంటే 300 మీద వచ్చిన ప్రాఫిటే కదా. అంటే 300కి దీనికి మధ్య గ్యాప్ 15x ఉంటుంది అన్నట్టు, అంతే కదా. ప్రాఫిట్ అంటే ఏందండి? సెల్లింగ్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి డిఫరెన్స్, అంటే ఈ రెండింటి మధ్య గ్యాపే కదా. 300కి కనుక మీరు ఒక 15x యాడ్ చేస్తే సెల్లింగ్ ప్రైస్ వస్తుందనే కదా మీనింగ్. ఇది మీ ప్రాఫిట్. డిస్కౌంట్ ఎంత అండి? 3x% కదా. సో 500 మీద మీరు 3x% డిస్కౌంట్ ఇచ్చినారనుకోండి, ఎంత డిస్కౌంట్ ఇస్తున్నట్టు? సో ఇది 100 5 టైమ్స్. సో 5 × 3 అంటే 15x. 500 మీద కనుక మీరు డిస్కౌంట్ ఇస్తే 15x డిస్కౌంట్ ఇస్తే సెల్లింగ్ ప్రైస్ వస్తుంది కదా. దీని నుండి 15x మైనస్ చేస్తే ఇది వస్తుంది, దీనికి 15x యాడ్ చేస్తే ఇది వస్తుంది. ఇది ఏంటంటే మీరు కనుక ఆలోచిస్తే ఈ మొత్తం గ్యాపే కదా ఇది. ఇక్కడ నుండి ఇక్కడికి గ్యాప్ 15x ఉంది, ఇక్కడ నుండి ఇక్కడికి గ్యాప్ 15x ఉంది.
300కి సెల్లింగ్ ప్రైస్ 15x యాడ్ చేస్తే సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. 500 నుండి 15x తీసేస్తే మీరు సెల్లింగ్ ప్రైస్ వస్తుంది, అంతే కదా. అంటే ఈ రెండింటి మధ్య గ్యాప్ 15x అయితే ఈ రెండింటి మధ్య గ్యాప్ 15x. ఈ టోటల్ గ్యాప్ ఎంత అండి? ఈ రెండింటి మధ్య గ్యాపే ఈ టోటల్ గ్యాప్కి ఈక్వల్ కదా. మీకు 300కి 500కి గ్యాప్ ఎంత ఉంది? 200 కదా. మీకు అర్థమవుతుందా? మీకు కాస్ట్ ప్రైస్ని ప్రాఫిట్ యాడ్ చేస్తే సెల్లింగ్ ప్రైస్ వస్తుంది, మార్కెట్ ప్రైస్ నుండి డిస్కౌంట్ తీసేస్తే సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. ఈ రెండింటి మధ్య గ్యాపే మీకు 30x అవ్వాలి కదండి. ఇక్కడ నుండి ఇక్కడ వరకు గ్యాప్ 15 ఉంది, ఇక్కడ నుండి ఇక్కడ వరకు గ్యాప్ 15x ఉంది. టోటల్ గ్యాప్ ఎంత ఉంది? 30x ఉంది. ఓకే, 30x ఇక్కడ ఎంత? 500కి 300కి గ్యాప్ 200. 0 0 క్యాన్సల్. x ఈక్వల్ ఎంత అండి? 20/3. మీకు ఏం కనుక్కోమన్నారు? డిస్కౌంట్ పర్సంటేజ్ అన్నారు. డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత? 3x%. సో 3 × 20/3. 3 క్యాన్సల్. సో డిస్కౌంట్ ఎంత ఇచ్చినట్టు అండి? 20% మీకు డిస్కౌంట్ ఇచ్చినట్టు అండి. సో ఆప్షన్ ఎక్కడ ఉంది మీకు 20% అంటే? ఆప్షన్ ఇక్కడ మీకు ఆప్షన్లో లేదండి, ఆన్సర్ మీకు 20% అండి. ఇక్కడ మీకు రాంగ్ ప్రింట్ అయినట్టుంది. ఇవి మీకు ఆన్సర్ 20%. 20% మీకు ఎగ్జామ్లో పేపర్లో మాత్రం రైటే ప్రింట్ అయిందండి. 20% మీకు రైట్ ఆన్సర్. మీకు ఎగ్జామ్ ఇచ్చిన పేపర్లో ఆప్షన్స్ రైటే ఉన్నాయి, మీ ఆన్సర్ 20% అండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 21. A certain amount earns simple interest of rupees 1750 after 7 years. Had the interest been 2% more, how much more interest would it have earned? 7 సంవత్సరాల తర్వాత కొంత సొమ్ముపై బారు వడ్డీ 1750 వచ్చిన వడ్డీ రేటు ఒకవేళ 2% పెంచితే ఎంత ఎక్కువ వడ్డీ అది సంపాదిస్తుంది? మీకు ఆన్సర్ కెనాట్ బి డిటర్మైన్డ్ అండి. ఆప్షన్ డి. ఎందుకంటే మీకు ఈ క్వశ్చన్లో ఆర్ వాల్యూ, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాల్యూ లేదు అండ్ ప్రిన్సిపల్ వాల్యూ లేదు. ఈ రెండిట్లో మీకు ఏదో ఒకటి తెలవాలండి. సరే ఒకసారి వినండి. మీకు 7 ఇయర్స్లో ఎంత ఇంట్రెస్ట్ వచ్చిందండి? 1750 కదా. 1750 1 ఇయర్కి ఎంత వచ్చినట్టు? సో 7 2 × 14 3 క్యారీ 35 అంటే 7 5 టైమ్స్. సో మీకు 250 అంతే కదండి. 1 ఇయర్కి 250 వచ్చినట్టు. 1750 7 ఇయర్స్కి వచ్చిందంటే ఇది 7 ఇయర్స్కి కదా. 1 ఇయర్కి ఎంత వచ్చినట్టు? 250 వచ్చినట్టు. 1 ఇయర్కి 250 ఇంట్రెస్ట్ వచ్చింది మీకు. ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్ అనేది 2% ఎక్కువ అయితే ఇంకెంత ఇంట్రెస్ట్ వచ్చేది అని. ఇప్పుడు 1750 వచ్చింది కదా 7 ఇయర్స్కి, ఇంకెంత ఎక్కువ వచ్చేది 7 ఇయర్స్లోని క్వశ్చన్ అండి. మీకు ప్రిన్సిపల్ లేదు, రేట్ పర్సెంట్ లేదు. ఈ రెండిట్లో ఏది తెలిసినా మీరు ఆన్సర్ చెప్పొచ్చు. ఒకవేళ ప్రిన్సిపల్ తెలిసింది అనుకోండి, మీకు ఇనీషియల్గా మీరు ఇచ్చిన ప్రిన్సిపల్ తెలిస్తే దాంట్లో 7 ఇయర్స్కి 2% అంటే 14% వాల్యూ మీకు ఎక్స్ట్రా వచ్చేది, అంతే కదా. ఒకవేళ 6% వాల్యూ తెలిస్తే మీకు 1 ఇయర్కి ఇంత ఇంట్రెస్ట్ వచ్చింది. ఒకవేళ 6% వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10% అనుకున్నారనుకోండి, 1 ఇయర్కి ఇంత పర్సెంట్ అయితే 10% వాల్యూ ఇంత అయితే 100% ఎంత అని కనుక్కుంటారు కదా, కనుక్కోవచ్చు కదా 100% వాల్యూ ఎంత అనేది. మీకు ఆర్ కూడా లేదు. మీ క్వశ్చన్లో పీ వాల్యూ ఇచ్చినా మీరు ఆన్సర్ చెప్పొచ్చు, లేదా మీరు ఆర్ వాల్యూ ఇచ్చినా ఆన్సర్ చెప్పొచ్చు. మీకు పీ లేదు, ఆర్ లేదు, రెండిట్లో ఏదో ఒకటి ఉన్నా కూడా మీరు ఆన్సర్ చెప్పేవాళ్ళు, కానీ లేదు కాబట్టి మనం ఆన్సర్ డి అండి. క్వశ్చన్ నెంబర్ 22. The angle of elevation of an aeroplane from a point on the ground is 45 degrees. After 16 seconds flight, the elevation changes to 30 degrees. If the aeroplane is flying at a height of 3000 meters, the speed of the plane in meter per second is. ఇనీషియల్గా ఏరోప్లేన్ మీకు ఎంత 45 degrees యాంగిల్ చేస్తుందంట అండి. అండ్ ఆ ఏరోప్లేన్ ఎంత మీటర్లు అండి? 3000 మీటర్ల ఎత్తులో ఎగురుతుంది. సరే, ఇక్కడ ఒక ఏరోప్లేన్ ఉందనుకోండి, ఇది మీరు గ్రౌండ్ అనుకోండి, ఓకే, 3000 మీటర్స్ హైట్లో ఉంది. దీని వాల్యూ ఎంత? 3000 మీటర్స్. ఓకే, 3000 మీటర్స్. మీరు ఇక్కడ నుండి చూసినప్పుడు దీని యాంగిల్ ఎంత చేస్తుందంట? 45 degrees చేస్తుంది. ఎంత? 45 degrees చేస్తుంది. ఇక్కడ నుండి చూస్తే మీరు 45 degrees చేస్తుంది. ఒక 15 నిమిషాల తర్వాత ఫ్లైట్ అనేది ఇలా మూవ్ అయింది ఇటు సైడు. ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఎంత చేస్తుందంట యాంగిల్? 30 degrees చేస్తుందంట. ఇప్పుడు ఎంత చేస్తుందండి? 30 degrees చేస్తుంది. ఇది మీకు హైట్, ఇది మీకు బేస్, అంతే కదా. ఇక్కడ మీకు రైట్ యాంగిల్. ఓకే, 15 secondsలో ఇక్కడ ఉన్న ఏరోప్లేన్ ఇక్కడికి వచ్చింది. 15 secondsలో ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత? ఇంత. మీరు కనుక్కోమన్నది ఏముంది? ఏరోప్లేన్ స్పీడ్ కావాలి కదా. 15 secondsలో ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చింది. మీకు టైం తెలుసు. స్పీడ్ కావాలంటే డిస్టెన్స్ తెలిసి సరిపోతుంది కదా. డిస్టెన్స్ బై స్పీడ్ అంటే, డిస్టెన్స్ బై టైం అంటేనే కదా స్పీడ్ మనకి. మీకు స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. టైం మీకు 15 seconds అని తెలుసు, ఈ డిస్టెన్స్ తెలిస్తే సరిపోతుంది కదా. ఓకే,
ఇక్కడ మీకు 45 డిగ్రీస్ ఎక్కడ ఉందండి? ఈ మొత్తం యాంగిల్ 45 కదా. అంటే మీకు ఈ పార్ట్ లెంత్ కనుక 1 అయితే ఈ పార్ట్ లెంత్ ఎంత అవ్వాలి? 1 అవ్వాలి. 45 అంటే ఈ యాంగిల్ కాబట్టి. tan 30 అంటే ఇది కదండి. ఈ వాల్యూ కనుక 1 అయితే ఈ వాల్యూ ఎంత అవ్వాలి మీకు? అంటే ఇక్కడ నుండి ఇక్కడికి మీకు √3 అవ్వాలి, అంతేనా? 1/√3 కదా tan 30 అంటే. మీకు ఇక్కడ నుండి ఇక్కడికి √3, ఇక్కడ నుండి ఇక్కడికి 1. సో ఈ పార్ట్ ఎంత అవ్వాలండి? √3 - 1 అవ్వాలి, ఇంతే కదా. అండ్ ఈ హైట్ వాల్యూ ఎంత అండి? ఇది 1, ఇది కూడా 1, రెండు సేమ్ ఉన్నాయా? ఈ 1 వాల్యూవే మీకు 3000 అని ఇచ్చినారండి. 1 వాల్యూవే 3000. 1 వాల్యూ 3000 అయితే మీకు √3 - 1 ఈ డిస్టెన్స్ కావాలి కదండి. మీకు డిస్టెన్స్ కావాలి ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఎంత? √3 - 1 వాల్యూ ఎంత? ఓకే, దీన్ని మల్టిప్లై చేయడమే కదా. 3000 × √3 - 1, ఇది మీకు డిస్టెన్స్ వచ్చింది. స్పీడ్ ఎంత ఉంది మీకు? 15 మీటర్/సెకండ్. సో 15 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది? ఇది 200 టైమ్స్. సో 200 × √3 - 1 మీటర్/సెకండ్ మీ ఆన్సర్ అండి, మీటర్/సెకండ్. ఎక్కడుంది మీ ఆప్షన్? ఆప్షన్ ఏలో ఉంది. ఆప్షన్ ఏ మనకి రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ₹70,000 at 20% rate of interest in 1.5 year if compound interest is compounded half yearly? What is the difference between simple interest and compound interest on ₹70,000? మీకు 70,000 పైన సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి తేడా ఎంతో చెప్పాలి. మీరు కాంపౌండ్ ఇంట్రెస్ట్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నారు? హాఫ్ ఇయర్కి. ఎలా అండి? అర్ధ సంవత్సరానికి లెక్కిస్తున్నారు. ఎన్నిటికండి? 1.5 ఇయర్కి. ఈ క్వశ్చన్ని మనం రెండు రకాలుగా చేయొచ్చు. మీకు ఫస్ట్ షార్ట్ కట్ చెప్తా చూడండి. మీకు ఎప్పుడన్నా ఇది 1.5 ఇయర్కి, హాఫ్ ఇయర్కి ఒకసారి మీరు కాంపౌండ్ ఇంట్రెస్ట్ లెక్క పెడుతున్నారంటే టైం పీరియడ్స్ ఎన్నండి? మీకు 1.5 ఇయర్లో 3 హాఫ్ ఇయర్స్ వస్తాయి కాబట్టి 3 టైం పీరియడ్స్ కదా. మీకు టైం పీరియడ్ కనుక 3 అయినప్పుడు డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 3 టైం పీరియడ్స్, ఇలా మీకు 3 టైం పీరియడ్స్ ఉన్నప్పుడు మీకు షార్ట్ కట్ చూడండి. షార్ట్ కట్ ఎలా ఉంటుందంటే మీకు ఇంట్రెస్ట్ ఎంత అన్నారండి? 20% కదా. 20% ఎలా? సంవత్సరానికి కదా. 20% అనేది మీకు సంవత్సరానికి 20% రేట్ పర్ యానం కాబట్టి సంవత్సరానికి 20% అయితే నెలకి ఎంత అండి? నెలకి 10% కదా. సారీ, 6 మంత్స్కి ఎంత? 10%. సో మీకు R వాల్యూ ఎంత ఇచ్చినారండి? 10% ఇచ్చినారు. P ఎంత అండి మీకు? 70,000 కదా. P 70,000. మీకు కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి 3 టైం పీరియడ్స్కి డిఫరెన్స్ అండి. రేట్ పర్సెంట్ 10% దగ్గర అయినప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ R వాల్యూని కనుక మీరు ఫ్రాక్షన్లో రాయగలగాలి. R వాల్యూని ఫ్రాక్షన్లో రాస్తే ఎంత? అంటే 10% ఫ్రాక్షన్లో రాస్తే 1/10 కదా. 1/10. మీకు ఎప్పుడైనా R వాల్యూని మీరు 1/x రూపంలో రాయడానికి వచ్చింది అనుకోండి, మీకు 1/x రూపంలో రాయగలిగితే మీకు ప్రిన్సిపల్ అనేది x³ అవుతుందండి. ఇది ప్రిన్సిపల్ అవుతుంది. x³ అనేది మీకు ప్రిన్సిపల్ అవుతుంది. 3 × x + 1 అనేది డిఫరెన్స్ అవుతుందండి. డిఫరెన్స్ అవుతుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ 3 టైం పీరియడ్స్కి. ఇక్కడ మీరు దీన్ని 1/10 రూపంలో రాయగలిగినారు కదా. రాయగలిగినారంటే మీ ప్రిన్సిపల్ ఎంత అవ్వాలి? 10³ అంటే 1000 అనేది మీ ప్రిన్సిపల్ అవ్వాలి. ఇది ప్రిన్సిపల్ 1000. డిఫరెన్స్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఎంత? 3 టైం పీరియడ్స్కి ఎంత అవ్వాలి? 3 × 10 + 1 31. ఇంతేనా? మీకు కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ కనుక్కోమన్నారు, అంటే 31 వాల్యూ కనుక్కోమన్నారు. మీకు ప్రిన్సిపల్ ఎంత ఇచ్చినారండి? 70,000 అంటే 1000 వాల్యూ మీకు ఇచ్చినారు. సో 1000 వాల్యూ కనుక 70,000 అయితే 31 వాల్యూ ఎంత? 3 zeros to 3 zeros క్యాన్సల్ అయితే 31 × 7. 30 × 7 అంటే మీకు లాస్ట్లో యూనిట్ డిజిట్ 7 వచ్చేటట్టు ఉండాలండి. 210 తర్వాత ఇంకొక 7, 2170 మీకు రైట్ ఆన్సర్ అండి. 2170 ఆప్షన్ సి. ఒకటి ఈ మెథడ్ అండి. మీకు కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి 3 టైం పీరియడ్స్కి డిఫరెన్స్ కావాలి అనుకుంటే మీకు ఇచ్చిన రేట్ పర్సెంట్ని 1/x ఫార్మాట్లో కనుక మీరు రాసుకోవడానికి వస్తే x³ అనేది మీకు ప్రిన్సిపల్ అవుతుంది. 3 × x + 1 అనేది మీకు డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుంది. మీకు ఇచ్చిన R 20% పర్ ఇయర్కి ఉంది. మనకి 6 మంత్స్కి కావాలంటే అది 10% అవుతుంది.
10% మీరు 1/10 ఫార్మాట్లో రాసుకుంటే మీ ప్రిన్సిపల్ అనేది 1000 అవుతుంది 10 క్యూబ్కి. మీకు కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ 3 × 10 + 1 31 అవుతుంది. మీకు ప్రిన్సిపల్ ఎంత ఇచ్చినారు? 70,000 ఇచ్చినారు. అంటే 1000 వాల్యూవే మీకు 70,000 అయితే 31 వాల్యూ ఎంత? ఇది ఒక మెథడ్ అండి. రెండవది ఎలా చేయొచ్చు అంటే మీరు ఇప్పుడు మీకు 10% కదా, ఎవ్రీ 6 మంత్స్కి 10% అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుందండి? సింపుల్ ఇంట్రెస్ట్ మీకు 30% అవుతుందా? మీకు 3 టైం పీరియడ్స్ కదా, ఫస్ట్ 6 మంత్స్కి 10%, నెక్స్ట్ 6 మంత్స్కి 10%, తర్వాత 6 మంత్స్కి 10%. సింపుల్ ఇంట్రెస్ట్ ఏమో ఇంత. మరి ఇది సింపుల్ ఇంట్రెస్ట్ కదా. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుందండి? కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా ఫస్ట్ పార్ట్కి 10%, సెకండ్ 6 మంత్స్కి 10%, తర్వాత 10% కదా. ఎఫెక్టివ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఫార్ములా ఎలా ఉంటుందండి మనకి? x + y + x × y/100 కదా, ఇదే కదా. సో ఇక్కడ ఈ రెండింటికి కనుక మీరు ఎఫెక్టివ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ తీసుకుంటే 10 + 10 20, 10 × 10 100, 100/100 అంటే 1. సో 20 + 100 అంటే 21. ఎఫెక్టివ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 21 అయింది. మళ్ళీ దీనికి మీరు దీనికి ఎఫెక్టివ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ తీసుకుంటే ఈ పార్ట్కి 21కి 10కి 21 + 10 అంటే 31, 21 × 10 అంటే 210, 210/100 అంటే 2.1. సో 31 + 2.1 అంటే 33.1 కదా, 33.1%. ఎఫెక్టివ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 33.1% వచ్చింది. మీకు సింపుల్ ఇంట్రెస్ట్ అయితే 30% రావాలి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే 33.1% రావాలి. డిఫరెన్స్ ఎంత? 3.1%. అంతేనా? 3.1% డిఫరెన్స్ దేనిపైనదండి? ప్రిన్సిపల్ పైన 3.1% ఎక్కువ వస్తుంది మీరు కాంపౌండ్ ఇంట్రెస్ట్ కేసులో. సో 3.1% అంటే 3.1/100 ఇంటూ ప్రిన్సిపల్ ఎంత? 70,000. ఇదే కదా. సాల్వ్ చేస్తే వస్తుంది కదా మీకు. ఇక్కడ ఉన్న ఒక పాయింట్ తోటి ఒక 0 వెళ్ళిపోతుంది, 2 zeros తో 2 zeros, 31 × 70, 31 × 70 మిగిలింది కదా. సో ఆప్షన్ సి మనకి రైట్ ఆన్సర్ అండి. మీరు ఇలా అయినా చేయొచ్చు, ఇలా అయినా చేయొచ్చు. బట్ ఈ క్వశ్చన్కి మీకు ఈ మెథడ్ బెస్ట్ మెథడ్ అండి. మీరు క్వశ్చన్ చూడగానే మీకు అంతా రాయాల్సిన అవసరం ఏముంటుంది కదా. మీకు ఒక టైం పీరియడ్కి 10% అన్నప్పుడు 1/10 అంటే 1000, 31 అనేది మీకు అర్థమైపోతుంది. 1000 వాల్యూ జస్ట్ ఈ లైన్ రాయాలి ఎగ్జామ్లో మీరు రాయాల్సింది ఈ లైన్ మాత్రమే. ఓకేనా అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. X alone can complete a piece of work in 40 days. He worked for 8 days and left. Y alone completed the remaining work in 16 days. How long would X and Y together take to complete the work? X ఒక పనిని 40 రోజుల్లో పూర్తి చేస్తాడు. పని ప్రారంభించిన 8 రోజుల తర్వాత వదిలి వెళ్ళిపోయిన మిగిలిన పనిని Y 16 రోజుల్లో పూర్తి చేస్తాడు. అయినా వారిద్దరూ కలిపి పూర్తి పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు? X 1 డేలో ఎంత వర్క్ చేస్తాడు చెప్పండి నాకు. ఫస్ట్ స్టేట్మెంట్ X 1 డేలో X మొత్తం ఒక వర్క్ని 40 డేస్లో కంప్లీట్ చేస్తాడు. అయిపోయింది. Y గురించి మీకు తెలియదు. ఏమన్నారు మీకు? X పని ప్రారంభించి 8 రోజుల తర్వాత వదిలి వెళ్ళిపోయినాడు. X ఒక పనినేమో 40 రోజుల్లో చేస్తాడండి, కానీ 8 రోజులు చేసేసినాడు. ఎంత వర్క్ అయిపోయిందండి ఇప్పటికి? 8/40 అంటే 1/5 పార్ట్ వర్క్ కంప్లీట్ చేసినట్ట. 40 రోజులు చేస్తే మొత్తం వర్క్ అయిపోయేది. 8 రోజులు అంటే 8 రోజులు 40లో ఎన్నో భాగం? 1/5 పార్ట్ కదా, 1/5 అయిపోయింది. మిగిలిన వర్క్ని ఎవరు చేసినారండి? మిగిలింది ఎంత? 1/5 అయిపోతే 4/5 వర్క్. దీన్ని Y చేసినాడు. Y ఎన్ని రోజుల్లో చేసినాడండి? 16 రోజుల్లో కదా చేసింది. సో 4/5 వర్క్ని 16 రోజుల్లో చేస్తే టోటల్ 1 యూనిట్ వర్క్ని ఎన్ని రోజుల్లో చేస్తారండి? 4 టైమ్స్ 5 4 20 రోజులు. అంటే Y ఒక్కడే ఆ పని చేయడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది? 20 రోజులు టైం పడుతుంది Y ఒక్కడే ఆ మొత్తం పని చేయడానికి. సో Xకి ఏమో 40 డేస్ పడితే Yకి ఎంత పడుతుందండి? 20 డేస్. ఇప్పుడు ఇదే పనిని ఇద్దరు కలిపి చేస్తే ఎన్ని రోజుల్లో చేస్తారండి? సో వర్క్ని మనం ఎలా అనుకోవచ్చు అండి? 40కి 20కి ఎల్సిఎం ఎంత? 40. వర్క్ 40 అయితే X 40 యూనిట్స్ వర్క్ని 40 డేస్లో చేస్తాడంటే డైలీ 1 యూనిట్ వర్క్ చేయాలి. సో 40 రోజులు 1 యూనిట్ 40 వర్క్ అయిపోతుంది. 20 రోజులు రోజుకి 2 యూనిట్లు వర్క్ చేస్తే 20 × 2 40 వర్క్ అయిపోతుంది. అంతేనా? సో ఎఫిషియన్సీ 1 ఉంది, ఈయనది 2 ఉంది. టోటల్ ఎంత? 1 + 2 3. టోటల్ వర్క్ ఏమో 40, ఒక రోజులో ఇద్దరు కలిపి చేసేది 3. సో ఇది 13 1/3 వస్తుందండి మీకు. సో ఆన్సర్ ఏ మనకి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. A monkey climbed a pole of height 100 meters. It climbed 6 meters above in first minute and 4 meters below in 2 minutes. In how many minutes monkey will be climb on the pole? ఒక కోతి 100 మీటర్ల ఎత్తు ఉన్న స్తంభాన్ని ఎక్కుతుంది.
మొదటి నిమిషంలో 6 మీటర్లు ఎక్కితే తర్వాతి నిమిషం 4 మీటర్లు దిగుతుంది. ఎన్ని నిమిషాల్లో స్తంభాన్ని ఎక్కుతుంది? ఈ క్వశ్చన్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మీరు ఎలా ఉంటాయో మీరు కనుక స్టడీ చేస్తే, మీరు ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్నారు కదండి, మీరు ఎంతమంది దీంట్లో ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్స్ 2018లో అడిగిన క్వశ్చన్ పేపర్ను మొత్తం డీటెయిల్గా మీరు అండర్స్టాండ్ చేసుకున్నారు? పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందని మీకు తెలుసా అండి? మీరు ఎంతమంది ఇప్పటివరకు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ని చూసి ఏ టాపిక్ నుండి ఎలా వస్తున్నాయి, వాటి డిఫికల్టీ లెవెల్ ఏందో ఒక్కసారైనా చూసినారా మీరు? ఒకవేళ మీకు తెలిసి ఉంటే ఏపీ మెయిన్స్లో ఫస్ట్ క్వశ్చన్ ఈ క్వశ్చన్ అండి, అంటే యాస్టీస్ క్వశ్చన్ కాదు, మీకు ఈ మెథడ్ ఉన్న క్వశ్చనే. మీకు ఈ మోడల్ క్వశ్చన్ వస్తే ఆన్సర్ ఎప్పుడు కూడా ఆడ్ నంబర్. ఈ మెథడ్లో వచ్చిన క్వశ్చన్కి మీ ఆన్సర్ ఎప్పుడు కూడా ఆడ్ నంబరే. సో ఇక్కడ ఉన్న ఆడ్ నంబర్ ఒకటే ఉంది, ఆప్షన్ సి. మీకు ఏపీ మెయిన్స్ ఫస్ట్ క్వశ్చన్లో కూడా అన్ని ఆప్షన్స్లలో 4 ఆప్షన్స్లలో మీకు ఒకటే ఆడ్ నంబర్ ఉంది, అదే మీకు రైట్ ఆన్సర్. ఇప్పుడు మీకు ఆ క్వశ్చన్ ఎలా ఉందో తెలుసా అండి? మీకు ఏపీ మెయిన్స్లో ఇచ్చిన ఫస్ట్ క్వశ్చన్, ఇద్దరు వ్యక్తులు ఉంటారు, ఒక వ్యక్తి ఒక బొమ్మను డ్రా చేస్తూ ఉంటే ఇంకో వ్యక్తి ఆ బొమ్మను ఎరేజ్ చేస్తూ ఉంటాడు. సో మొత్తం బొమ్మ కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం పడుతుందని క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్లో కూడా సేమ్ అండి. ఒక కోతి ఒక పోల్ని ఎక్కుతుంది, ఫస్ట్ మినిట్లో అది ఎక్కితే సెకండ్ మినిట్లో ఏమవుతుందండి? జారిపోతుంది, అంతే కదా. ఫస్ట్ మినిట్లో 6 మీటర్లు ఎక్కితే సెకండ్ మినిట్లో 4 మీటర్స్ జారిపోతుంది. ఇవన్నీ మీకు ఒకటే మోడల్కి సంబంధించిన క్వశ్చన్స్ అండి. మీకు ఫస్ట్ మినిట్లో వర్క్ జరుగుతుంది, సెకండ్ మినిట్లో అయిన వర్క్ డిస్ట్రాయ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, 6 మినిట్స్ ఎక్కుతుందా, తర్వాత 4 మినిట్స్ జారిపోతుంది. మీరు ఆ క్వశ్చన్లో కూడా అంతే. ఒక వ్యక్తి ఏమో మీకు డయాగ్రామ్ వేస్తూ ఉంటాడు, సెకండ్ మినిట్లో సెకండ్ పర్సన్ వేసిన డయాగ్రామ్ని చెరిపేస్తూ ఉంటాడు, ఇంతే కదా. సో వర్క్ అవుతుంది, మళ్ళీ అది డిస్టర్బ్ అవుతుంది, వర్క్ అవుతుంది, డిస్టర్బ్ అవుతుంది. ఇలాంటి క్వశ్చన్స్ మీకు ఎప్పుడన్నా ఒక ఫస్ట్ మినిట్లో వర్క్ జరుగుతుంది, సెకండ్ మినిట్లో అయిన వర్క్ డిస్టర్బ్ అవుతున్నప్పుడు మీకు వచ్చే ఆన్సర్ ఆడ్ నెంబర్ అవ్వాలి. అది ఎందుకు ఇప్పుడు మనం క్వశ్చన్లో డిస్కస్ చేద్దాం. సో ఒకవేళ ఈ పాయింట్ కనుక తెలిసి ఉంటే మీకు, మీరు ఏపీ మెయిన్స్ అటెంప్ట్ చేసినప్పుడు మీరు ఫస్ట్ క్వశ్చన్ని ఏం ట్రై చేయకుండా పెట్టేది కదా, డైరెక్ట్గా 233 అని మీరు ఆన్సర్ మార్క్ చేసేది, దానికి 233 ఆన్సర్. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ అయితే ఆడ్ నెంబర్ అండి. సో 95 మీకు రైట్ ఆన్సర్. ఇప్పుడు చూద్దాం ఏం జరుగుతుందో. ఫస్ట్ మినిట్లో మొత్తం మీకు ఎంత అండి? కోతి 100 మీటర్స్ ఎక్కాలి, అంతేనా? ఫస్ట్ మినిట్లో ఏం జరుగుతుంది చెప్పండి నాకు. ఫస్ట్ మినిట్లో 6 మీటర్స్ ఎక్కుతుంది, సో +6. సెకండ్ మినిట్లో ఏం జరిగిందండి? ఒక 4 మీటర్స్ కిందికి వస్తుంది కదా, జారిపోతుంది, సో -4 అవుతుంది. సో 2 మినిట్స్ అయ్యేసరికి ఇన్ 2 మినిట్స్లో ఏం జరుగుతుందండి? ఇన్ 2 మినిట్స్లో 6 ఎక్కుతుంది కానీ 4 జారిపోతుంది, ఎఫెక్టివ్గా ఒక 2 ఎక్కుతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే 2 నిమిషాలు అయ్యేసరికి 2 మీటర్లు ఎక్కుతుంది కాబట్టి 100 మీటర్లు ఎక్కాలంటే 100 నిమిషాలు పడుతుందండి. 2 మీటర్లు ఎక్కడానికి 2 నిమిషాలు పడితే 100 మీటర్లు ఎక్కడానికి 100 నిమిషాలు పడుతుంది అనుకుంటారు కదా, అనుకొని మీరు ఆప్షన్ డి మార్క్ చేస్తారండి. కానీ డి మీకు రైట్ రాంగ్ ఆన్సర్. ఇప్పుడు చూడండి, మీకు ఎప్పుడైనా ఇలాంటి వర్క్ జరుగుతుంది, నెక్స్ట్ మినిట్లో వర్క్ డిస్టర్బ్ అవుతుంది అని అన్నప్పుడు లాస్ట్లో జరిగే వర్క్ ఎప్పుడు కూడా జరుగుతుంది, అంటే లాస్ట్ మినిట్లో మీకు వర్క్ ఎప్పుడు జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 100 మీటర్స్ ఉంది కదా, కోతి లాస్ట్కి ఎక్కుతుందని అనుకున్నారు అనుకోండి, ఎక్కినప్పుడు ఎంత ఎక్కుతుందండి? 6 ఎక్కుతుంది కదా, సో ఒక 6 మైనస్ చేయండి, మిగిలిందంతా 94 మీటర్లు ఎక్కాలి కదా. సో 2 మీటర్లు ఎక్కడానికి మీకు 2 నిమిషాలు టైం పెట్టింది కదా, 94 మీటర్లు ఎక్కడానికి ఎంత టైం పడుతుంది చెప్పండి? 94 మీటర్లు ఎక్కడానికి మీకు 94 నిమిషాలు టైం పడుతుంది, అంతేనా? అయిపోయింది. 94 నిమిషాలు అయ్యేసరికి మీకు కోతి 94 మీటర్లు ఎక్కింది. నెక్స్ట్ మినిట్లో 95th మినిట్లో ఏం జరుగుతుంది చెప్పండి? 95th మినిట్లో +6 అయ్యి కోతి టాప్కి రీచ్ అవుతుంది, 100 మీటర్స్ ఎక్కేస్తుంది కదా, ఇదండి. సో మీకు వచ్చే ఆన్సర్ ఆడ్ నెంబర్ ఎందుకు ఉండాలంటే, ఇక్కడ వరకు కనుక చూసుకుంటే మీరు 2 మినిట్స్కి తీసుకుంటున్నారు, ఇది ఈవెన్ నెంబరు. లాస్ట్లో ఏం జరుగుతుందండి? కోతి ఎక్కుతుంది కదా, అది ఓన్లీ ఒకటి, ఇది 1 మినిట్ కదా. సో మీకు ఇక్కడ వరకు ఈవెన్ నెంబర్ ఉండి ఇది 1 నిమిషం ఎక్స్ట్రా, 1 నిమిషం యాడ్ అవుతుంది. సో అప్పుడు మీకు ఆన్సర్ ఎప్పుడు కూడా ఆడ్ నెంబర్ రావాలండి. సో ఇలాంటి క్వశ్చన్స్లో మీరు గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మినిట్లో వర్క్ జరుగుతుంది, నెక్స్ట్ మినిట్లో వర్క్ కనుక మీకు డిస్ట్రాయ్ అవుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే, ఆ వర్క్ కంప్లీట్ అయ్యే లాస్ట్ మినిట్ ఉంటుంది చూసినారా, అప్పుడు మీకు వర్క్ జరుగుతుందండి. అర్థమవుతుందా? వర్క్ లాస్ట్ మినిట్లో మీకు వర్క్ జరుగుతుంది, దీని తర్వాత వర్క్ అయిపోతుంది. 100 మీటర్స్ మీరు కంప్లీట్ అయిపోయింది, కోతి 100 మీటర్స్ ఎక్కేసింది అన్నట్టు. సో ఆన్సర్ C95 మనకి రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 26. హౌ మెనీ 3 digits నెంబర్ కెన్ బి ఫార్మ్డ్ ఫ్రమ్ ద డిజిట్స్ 2, 3, 5, 6, 7 and 9 which are divisible by 5 and none of the digits is repeated? ఏం లేదండి, సింపుల్. ఇక్కడ
మీకు నంబర్స్ ఇచ్చినారు 2, 3, 5, 6, 7 అండ్ 9. 1, 2, 3, 4, 5, 6 6 నెంబర్స్ ఇచ్చినారు కదా. ఈ 6 నెంబర్స్ని యూజ్ చేసి మీరు ఒక 3 డిజిట్ నెంబర్ ఫామ్ చేయాలి. 6 నెంబర్స్ యూజ్ చేసి మీరు ఒక 3 డిజిట్ నెంబర్ ఫామ్ చేయాలి. ఆ నంబర్ 5తో డివిజిబుల్ అవ్వాలి. అండ్ మీరు ఒకసారి యూజ్ చేసిన ఈ డిజిట్ ఇంకోసారి యూజ్ చేయకూడదు. ఇంతే కదా క్వశ్చన్. ఏదైనా నెంబర్ 5తో డివైడ్ అవ్వాలంటే లాస్ట్లో 5 రావాలి, లేదా మీ 0 రావాలి. అదైతే అర్థమైంది కదా. ఇక్కడ 0 లేదు కాబట్టి 5 ఇక్కడ వాడేసినారండి. ఆల్రెడీ 5 యూజ్ చేసినారు కాబట్టి ఇంకోసారి 5 యూజ్ చేయలేం కదా మనం. సో 5 అయిపోయింది, దీన్ని యూజ్ చేసేసినారు. ఎన్ని నెంబర్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5. ఫస్ట్ ప్లేస్లో మీరు 5 నెంబర్లో ఏదో ఒక నెంబర్ని యూజ్ చేయొచ్చు. అర్థమైందా? ఒక నెంబర్ యూజ్ చేసిన తర్వాత మిగిలిన నెంబర్ ఎన్ని ఉంటుంది? మిగిలిన ఒక నెంబర్, మిగిలిన 4 నెంబర్స్ ఉంటాయి కదా. మిగిలిన 4 నెంబర్స్లో ఇక్కడ ఏదైనా యూజ్ చేయొచ్చు. సో మీకు మొత్తము ఒక 3 డిజిట్ నెంబర్ 5 ఫామ్ కావాలంటే 5 × 4 ఎంత? మీకు 20 నెంబర్స్ వస్తాయండి. అలా ఎంత? 20 నెంబర్స్ వస్తాయి మీకు. ఆప్షన్ డి మనకి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. P, Q and R invested some amounts to start a business. P invest 500 for 12 months, Q invest 600 for some months and R invested 550 more than 2 months invested by Q. At the end of the year, total profit earned is rupees 1620. While Q received 480, then Q invested for how many months? Q invested for how many months? P, Q మరియు Rలు ఒక వ్యాపారం ప్రారంభించడానికి కొంత సొమ్ము పెట్టుబడి పెట్టారు. P 500ను 12 నెలల పాటు. సరే, P ఎంత అండి? P 500 రూపీస్ 12 మంత్స్ పాటు కదా. 12. Q ఏమన్నారండి? Q మీకు 600 కొన్ని నెలల పాటు. ఎన్ని నెలలో తెలియదు కాబట్టి నేను X అనుకుంటున్నాను. 600 × X. ఓకే. R అండి? R 540 Q కన్నా 2 నెలలు ఎక్కువ పెట్టుబడి పెట్టాడు. Q X మంత్స్ అయితే R 540 రూపాయలు ఇంటూ X + 2 మంత్స్ ఇంతేనా? ఇవి వాళ్ళ పెట్టుబడులు కదా. అయితే మొత్తం లాభంలో మొత్తం 1620 రూపాయల లాభం అయితే Qకి ఎంత వచ్చిందంట? 480 వచ్చింది కదా. సో ఇప్పుడు మీరు ఎంత పార్ట్ వచ్చిందో చెప్పగలుగుతారు కదా. 480 1620లో ఎంత చెప్పండి? 1620లో 0 0 క్యాన్సల్. ఇక్కడ చూడండి ఎంతలో? 4 12లో మళ్ళీ మీకు నెక్స్ట్ 4 12లో వెళ్ళదు కాబట్టి 1620 కదా. 480 ఒకసారి మళ్ళీ చూడండి. మీకు 480/1620. ఓకే. 0 0 క్యాన్సల్. ఎంత టైంలో క్యాన్సల్ అవుతుంది? 6 టైమ్స్లో క్యాన్సల్ అవుతుంది కదా. 6 8 టైమ్స్, 6 2 టైమ్స్, మళ్ళీ 4 మిగులుతుంది. 6 7 టైమ్స్ అంటే 8/27 కదా. అంటే ఇప్పుడు మీకు Qకి కనుక 8 పార్ట్స్ ఇస్తే ముగ్గురికి కలిపి ఎంత ఇవ్వాలి? 27 పార్ట్స్ ఇవ్వాలి. అంతేనా? ఈయనకి 8 పార్ట్స్ ఇస్తే ఓకే, ముగ్గురికి కలిపి 27 ఇవ్వాలి. అప్పుడు ఈ ఇద్దరికి కలిపి ఎంత ఇవ్వాలండి? ఈయనకి కలిపి 8 వెళ్ళిపోయిందంటే 19 పార్ట్స్ ఇవ్వాలి కదా. వీళ్ళిద్దరికి కలిపి 19 పార్ట్స్ ఇవ్వాలి. సో టోటల్ 27లో Qకి 8 పార్ట్స్ అయితే 19 పార్ట్స్ ఎవరికి ఇవ్వాలి? P అండ్ Rకి ఇవ్వాలి. అంతే కదా. సరే, ఇప్పుడు వీళ్ళ రేషియో ఎలా ఉంది చెప్పండి. వీళ్ళకి ఏ రేషియోలో ఇవ్వాలి చెప్పండి. ఇదే కదా మనకి రేషియో అంటే. ఓకే. 0 0 0 క్యాన్సల్. ఇక్కడ మీకు 6 9 టైమ్స్, 6 10 టైమ్స్, 6 2 టైమ్స్ అంతేనా. 100 Qకి 10x Rకి 9x + 18. ఈ రేషియోలో కదా డివైడ్ చేయాల్సింది. ఈ రేషియోలో డివైడ్ అంటే మీకు 10x వాల్యూ ఎంత అన్నట్టు ఇప్పుడు అండి? 8 అండి. అంతే కదా. 10x రావాల్సింది ఇక్కడ ఎంత వచ్చింది? 8 వచ్చింది. వీళ్ళిద్దరికి కలిపి ఎంత రావాలండి? 19 రావాలి. అంటే మీకు 10x అంటే 8. వీళ్ళిద్దరికి కలిపి ఎంత? 9x + 100 + 18 అంటే 118. సో 9x + 118 ఇదే కదండి. వీళ్ళకి వచ్చింది ఎంత? 19. వీళ్ళిద్దరు కలిపి 19 వచ్చింది. ఈ రేషియోనే కదండి మీకు ఇచ్చింది. సో 19 × 10 అంటే 19 × 10 అంటే మీకు 190x = 8 9s 72x ప్లస్ ఇప్పుడు 118 × 8. 8 × 100 అంటే 800. 18 × 8 టైమ్స్. 18 × 8 ఎంత చెప్పండి? 18 × 8 అంటే మీకు 144. 800 + 144 అంటే 944 అయిందా? ఓకే, 944 అయింది. 72 ఇటు వస్తే ఏమవుతుందండి?
100, 72కి 90కి ఎంత గ్యాప్ ఉంటుంది? 18 గ్యాప్ ఉంటుంది కదా. సో 118x ఈక్వల్ టు 944. మనం ఇంతకుముందు చేసింది అంతే అండి. 118 ఇంటూ 8 చేస్తే 944 వచ్చింది కదా. ఇక్కడ 118 ఇంటూ మీరు 8 చేస్తే వస్తుంది. సో ఎక్స్ వాల్యూ ఎంత అండి? ఎక్స్ ఈక్వల్ టు 8 మీకు రైట్ ఆన్సర్ అండి. ఎక్స్ ఈక్వల్ టు 8 ఆప్షన్ డి మనకి రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. A, B and C enter into a partnership with a certain capital in which A's contribution is rupees 10,000. If out of total profit of 1,000, A gets 500, B gets 300 and C's capital is. ముగ్గురు కనుక పార్ట్నర్షిప్లో అయితే ఏబిసి ముగ్గురులో ఏ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉందండి? ఏ ఇన్వెస్ట్మెంట్ 10,000 రూపాయలు అంట, అంతేనా? బీసీది ఇవ్వలేదు, మీకు సి ఇన్వెస్ట్మెంట్ ఎంత కనుక్కోమన్నారు. ఓకే, మొత్తం 1,000 రూపాయల లాభం వస్తే ఏ 500 తీసుకున్నాడంట, బి 300 తీసుకున్నాడు. 500 300 వెళ్ళిపోతే సి ఎంత తీసుకోవాలండి? 200 కదా. ఏ రేషియోలు ఉన్నాయండి? ఇది 5:3:2 కదా. వీళ్ళు ప్రాఫిట్లు 5:3:2 రేషియోలో పంచుకున్నారంటే ఇన్వెస్ట్మెంట్ కూడా అదే రేషియోలో ఉండాలి కదా. సో ఏ 5 పార్ట్స్కి ఎంత అయిందండి? ఇది 5 పార్ట్స్కి ఇంటూ 2000 చేస్తే కదా 10,000 వచ్చేది. సో ఇప్పుడు 2కి ఎంత చేయాలి? ఇంటూ 2000 చేస్తే మీ ఆన్సర్ రావాలి. సో 4,000 అనేది మనకి రైట్ ఆన్సర్ అండి. సి ఇన్వెస్ట్మెంట్ ఎంత అండి మనకి? 4,000. ఆప్షన్ మీకు ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 29 అండి. There are two numbers. When 25% of the first number is added to the second number, the resultant number is 1.5 times the first number. What is the ratio of first number to the second number? రెండు సంఖ్యలలో ఒక సంఖ్య యొక్క 25% రెండవ సంఖ్యకు కలిపిన ఫలిత సంఖ్య మొదటి సంఖ్యకు 1.5 రెట్లు. మొదటి సంఖ్య మరియు రెండవ సంఖ్యకు మధ్య గల నిష్పత్తి. సరే, మీరు 2 నంబర్స్ కదా, ఇలా క్వశ్చన్ ఇచ్చినప్పుడు మీరు 2 నంబర్స్ ఎలా అనుకోవాలంటే 100x 100y అనుకుంటే మీకు ఈజీ వస్తుందండి. 100x అనేది ఫస్ట్ నెంబర్ అనుకోండి, 100y అనేది సెకండ్ నెంబర్ అనుకోండి. ఓకే, రెండు సంఖ్యలలో ఒక సంఖ్య యొక్క 25% రెండవ సంఖ్యకు, వెన్ ఇక్కడ ఒక సంఖ్య కన్నా మీరు మొదటి సంఖ్య అని బెటర్ అండి. ఇక్కడ మొదటి సంఖ్య యొక్క 25%ను రెండవ సంఖ్యకు కలిపిన మొదటి సంఖ్యలో 25% అంటే ఎంత అండి? 25xను మీరు దీనికి యాడ్ చేస్తున్నారు, 100yకి యాడ్ చేస్తే ఏమొస్తుంది మీకు? 25x + 100y ఈక్వల్ టు ఫలితంగా వచ్చేది 1.5 టైమ్స్ ఆఫ్ మొదటి సంఖ్యకు అవుతుందంట అండి. అంటే ఫస్ట్ నెంబర్కి 1.5 టైమ్స్, 100xకి 1.5 టైమ్స్, 1.5 టైమ్స్ ఆఫ్ 100x అవుతుంది. ఓకే, సో 100y ఈక్వల్ టు ఇక్కడ 150x ఇటు వస్తే -25 అంటే 125x అవుతుంది కదండి. సో మీకు కావాల్సింది 100xకి 100yకి రేషియో కావాలి, అంతేనా? మీకు కావాల్సింది 100xకి 100yకి రేషియో కావాలి. ఇప్పుడు చూడండి, మీరు x/y రేషియో తీసుకుంటే x/y ఈక్వల్ టు 100/125 కదా. y ఇటో తీసుకొస్తే x/y అవుతుంది, 100/125 ఇటు రావాలి. మీకు కావాల్సింది 100x/100y రేషియో కదా, 100y. సో ఇక్కడ ఇంటూ 100, ఇక్కడ ఇంటూ 100 చేయండి. సో 100x/100y అన్న 100 ఎలాగో క్యాన్సల్ అవుతుంది కాబట్టి 25 4 టైమ్స్, 25 5 టైమ్స్. సో 4/5 అండి. ఆప్షన్ సి మనకి రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 30. The ratio between the 3 angles of a quadrilateral is 1:4:5 respectively. The value of the fourth angle of the quadrilateral is 60. What is the difference between the value of the largest and the smallest angles of the quadrilateral? ఒక చతుర్భుజంలోని 3 కోణాల నిష్పత్తి 1:4:5 మరియు 4వ కోణం 60కి సమానం అయినా ఆ చతుర్భుజంలో అత్యధిక కోణం మరియు అత్యల్ప కోణం మధ్య భేదం ఎంత? మీకు చతుర్భుజంలో ఎంత డిగ్రీస్ ఉంటుందంటే టోటల్ 360. 360లో ఒక కోణం 60 డిగ్రీలు వెళ్ళిపోయింది, మిగిలింది ఎంత? 360లో 60 పోతే 300. ఆ 300 డిగ్రీస్ని ఈ రేషియోలో డివైడ్ చేయాలి. ఇది మొత్తం ఎంత? 5 + 4 9, 9 + 1 ఎంత? 10. 10ని 300 అంటే ఎన్ని పార్ట్స్ అండి? 1 పార్ట్. 10 పార్ట్స్ మీకు 300 అంటే 1 పార్ట్ ఎంత? 30 కదా. 10 పార్ట్స్ 300, 1 పార్ట్ ఎంత? 30. సో ఇది మీకు 30 డిగ్రీస్ అవ్వాలి. ఇది మీకు 30 × 4 అంటే 120 డిగ్రీస్ అవ్వాలి. 30 × 5 అంటే 150 డిగ్రీస్ అవ్వాలి. చూడండి, 60 + 30 ఎంత? 90 అయిపోయింది. 150 + 120 270 అయిపోయింది. మొత్తం 360 సరిపోయిందా?
ఇప్పుడు మీకు లీస్ట్కి హైయెస్ట్కి డిఫరెన్స్ ఎంత? లీస్ట్ ఎంత? 30, హైయెస్ట్ ఎంత? 150. ఈ రెండింటి గ్యాప్ ఎంత? 120. సో ఆప్షన్ ఏ అనేది మనకి రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 31 అండి. వాట్ ఈస్ ద ఈక్వివలెంట్ కాంపౌండ్ రేషియో ఆఫ్ 5:6, 7:10 అండ్ 6:5? ఈ 3 రేషియోస్కి మీరు కాంపౌండ్ రేషియో చెప్పాలండి. కాంపౌండ్ రేషియో సింపుల్ మీనింగ్ ఏంటంటే మీకు ఈ 3ని మల్టిప్లై చేయడమే కదా. 1, 2, 3, 3ని మల్టిప్లై చేయండి. 5 × 7 × 6, 5 × 7 × 6 రేషియో, మళ్ళీ 6:10:5, 6 × 10:5. మీకు ఏమేమి క్యాన్సల్ అవుతున్నాయి చూడండి. 7 కాదు, 6 క్యాన్సల్ అవుతుంది, 5 క్యాన్సల్ అవుతుంది. సో మీకు 7:10 మిగులుతుందండి. 7:10 ఆప్షన్ డి మనకి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32. The average wages of a worker during a fortnight comprising 15 consecutive working days was rupees 90 per day. During the first 7 days, average wages was 87 per day, and the average wages during the last 7 days was rupees 92 per day. What was his wage on the 8th day? ఒక పనివాడి 15 వరుస రోజులు సగటున రోజువారీ వేతనం 90. 15 డేస్కి యావరేజ్ శాలరీ ఎంత అండి? 90 అంటున్నారు. 15 డేస్కి 90, ఫస్ట్ 7 డేస్కి 87, అండ్ లాస్ట్ 7 డేస్కి 92 అన్నారు. అంతేనా? 92. 15లో 7 + 7 14 వెళ్ళిపోతే 8th డే మిగిలింది కదండి. ఫస్ట్ 7 ఇది, లాస్ట్ 7 ఇవి. 8th డే ఎంత అని కనుక్కోమన్నారు. మీరు 8th డే కనుక యావరేజ్ ఎక్స్ అనుకున్నారనుకోండి, ఈ ఎక్స్ వాల్యూ ఏమవ్వాలండి? మీకు యావరేజ్ అంటే మీనింగ్ ఏంటంటే మనకి యావరేజ్ అంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ కదా, అందరి దగ్గర సమానంగా ఉండడం యావరేజ్ అంటే. ఓవరాల్గా అందరి దగ్గర ఎంత ఉండాలండి? క్లాస్ యావరేజ్ ఎంత? 90 కదా. సారీ, ఇక్కడ మీకు ఏముంది? శాలరీ కదా. సో 15 డేస్కి యావరేజ్ శాలరీ ఎంత? 90. ఇక్కడ ఎంత అండి? 87. యావరేజ్ అంటే అందరి దగ్గర ఈక్వల్గా ఉండడం కదా. ఇప్పుడు ఈ 8th డే పని ఏంటంటే ఇతని దగ్గర 90 ఉంచుకుంటూ 8th డే శాలరీ 90 అవుతూ తక్కువ ఉన్నోళ్ళకి ఇవ్వాలి, ఎక్కువ ఉన్నోళ్ళ దగ్గరికి వెళ్ళి తీసేసుకోవాలండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 8th డే దగ్గర ఎంత ఉండాలి? అందరిది 90 కదా, 15 డేస్ 90 కాబట్టి ఈ 8th డే రోజు 90 శాలరీ ఉండాలి, అంతే కదా. ప్లస్ ఈ 7 ఒక్కొక్కళ్ళకి 3 ఇవ్వాలి కదా, 3 రూపీస్. 90 కదా, ఇక్కడ 87 ఉంది, 3 రూపీస్ ఇవ్వాలి. 7 మెంబర్స్కి 7 డేస్కి 3 రూపీస్ ఇచ్చేంత కూడా ఇక్కడ ఉండాలి. ప్లస్ నెక్స్ట్ ఇక్కడ చూడండి 92 ఉంది కదా, ఎంత ఎక్కువ ఉంది? 2 ఉంది. వీళ్ళ దగ్గర నుండి 2 రూపీస్ తీసేసుకోవాలి కదా. ఎంతమంది దగ్గర నుండి? 7 దగ్గర నుండి 2 రూపీస్ తీసేసుకుంటే ఇంత తక్కువ ఉండాలా? సో ఈ ఎక్స్ దగ్గర మీకు 15 డేస్కి యావరేజ్ శాలరీ 90 కాబట్టి ఈ ఎక్స్ దగ్గర 90 రూపీస్ ఉండాలండి. ఓకే, మనకి యావరేజ్ శాలరీ అంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ కాబట్టి అందరి దగ్గర సమానంగా ఉండడం కాబట్టి ఈ 7 3 రూపాయలు తక్కువ ఉంది. ఇది ఎవరు ఇవ్వాలి? ఈ ఎక్స్ అనే క్యాండిడేటే ఇస్తున్నట్టు. వీళ్ళ దగ్గర తక్కువనే కాబట్టి మనకు తెలియని ఎక్సే కదా. ఎక్స్ 90 రూపాయలు ఉంటూ 7 3 రూపాయలు ఇస్తున్నాడండి. సో వీళ్ళది కూడా 90 అవుతుంది. ఈ 7 దగ్గర 92 ఉన్నాయి కదా, అందరి దగ్గర ఎంత ఉండాలి? 90 ఉండాలి. మళ్ళీ వీళ్ళ దగ్గర 2 ఎందుకు ఎక్స్ట్రా? ఈ 2 తీసేసుకోండి. సో ఎక్స్ దగ్గర 7 × 2 14 తక్కువ ఉన్నా సరిపోతుంది. సో 90 ఉంటే ప్లస్ ఇది ఒక 7, 7 × 3 - 7 × 2 మొత్తం 97 రూపాయలు ఉంటే సరిపోతుంది ఎక్స్ దగ్గర. సో 97 రూపాయలు ఉంటే వీళ్ళ దగ్గర నుండి ఒక 14, ఈయన దగ్గర ఉన్న ఎక్స్ట్రా ఒక 7 తీసుకొని 21 ఈయనకి ఇచ్చేస్తే 7 ఒక్కొక్కళ్ళకి 3 వస్తుంది. సో 87 + 3 అంటే 90 యావరేజ్ అవుతుంది కదా. సో మీకు 97 మీకు రైట్ ఆన్సర్ అండి. ఇలాంటి క్వశ్చన్స్ని మీరు ఎక్స్ అనుకొని ఇవన్నీ చేసే బదులు మనం ఈజీగా ఇలా చేయొచ్చండి అనలైజ్ చేస్తూ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33. ఇన్ ద గివెన్ ఫిగర్ ట్రయాంగిల్ STU ST equal to 8 centimeters, TE equal to 9 centimeters, SE equal to 12 centimeters, QU equal to 24 centimeters, SR equal to 32, PT equal to 27. What is the ratio of area of triangle PQ to area of triangle PTR? సరే, ఫస్ట్ డయాగ్రామ్ ఇస్తా చూడండి. క్వశ్చన్కి మనం డయాగ్రామ్ వేసుకుందాం ఫస్ట్. ఓకే, ఇది P, ఇది Q, ఇది R. నెక్స్ట్ ఏమన్నారు మనకి? ఇలా ఒక లైన్ ఉంది, ఇది T,
ఇది టీ అంతే అండి. ఇలా ఒక లైన్ ఉంది, ఈ పాయింట్ మీకు ఏమన్నారు, ఇది యు. ఓకే, నెక్స్ట్ ఇలా ఒక లైన్ ఉంది, రైట్, ఇంతేనా, పీటీఆర్. ఇప్పుడు ఇది 12 అన్నారు, 12, ఇది 12. ఓకే, ఇక్కడ 8, ఇక్కడ 24, ఇది 9, ఈ పార్ట్ 18. నెక్స్ట్ ఏముందండి, ఇంతే కదా మనకి ఇచ్చిన డేటా. ఇప్పుడు ఈ ట్రయాంగిల్లో మీకు రేషియో ఫైండ్ అవుట్ చేయాలి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. దేని దానికండి, పీక్యూయూ ట్రయాంగిల్కి. అంటే ఇక్కడ పీ ఉంది, ఇక్కడ క్యూ ఉంది, ఇక్కడ యూ ఉంది. ఈ ట్రయాంగిల్కి పీటీఆర్కి పీ ఉంది, ఇక్కడ టీ ఉంది, ఇక్కడ ఆర్ ఉంది. ఈ ట్రయాంగిల్కి ఈ రెండింటి యొక్క ఏరియాస్ రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మీ క్వశ్చన్ చూస్తే కొంచెం కష్టం అనిపించచ్చు, ఎలా చేయాలబ్బా ఈ క్వశ్చన్ అని అలా డౌట్ వస్తుంది కదా. మీకు ఒక్కటే ఒక ట్రయాంగిల్లో మీకు బేసిక్ ప్రాపర్టీని బేస్ చేసుకొని సాల్వ్ చేయాల్సిన క్వశ్చన్ అండి ఇది. మీకు క్వశ్చన్ కొంచెం డిఫికల్ట్గానే ఉంటుంది కానీ ప్రాపర్టీ మాత్రం వెరీ బేసిక్ ప్రాపర్టీ. మీరు ఏదైనా ట్రయాంగిల్ ఉందనుకోండి, ఇలా ఒక ఏబిసి అనే ఒక ట్రయాంగిల్ ఉంది. ఈ ఏ అనే వర్టిసెస్ నుండి ఒక లైన్ డ్రా చేసినారు ఇక్కడికి, ఈ డి అనే లైన్కి, ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసినారు డి పాయింట్ దగ్గరికి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ బీడీ అనేది ఒక 5 లెంత్ 5 సెంటీమీటర్స్ ఉంది, డీసీ లెంత్ 4 సెంటీమీటర్స్ అన్నారనుకోండి. డీసీ లెంత్ 4 సెంటీమీటర్స్ అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిడి ఎంత అవుతుందండి, ఈ లైన్ ఇక్కడ 5:4 రేషియోలో డివైడ్ చేస్తే మీకు ఈ ట్రయాంగిల్ ఏరియా 5 పార్ట్స్ అయితే ఈ ట్రయాంగిల్ ఏరియా 4 పార్ట్స్ అవ్వాలని మీకు పాయింట్ తెలుసా? ఎందుకంటే మీకు ఏరియా ఏంటంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదా, ఏరియా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఇప్పుడు దీనికి బేస్ 5, దీనికి బేస్ 4, ఈ ట్రయాంగిల్కి బేస్ 4, ఈ ట్రయాంగిల్కి బేస్ 5. ఈ ట్రయాంగిల్కి రెండు ట్రయాంగిల్కి హైట్ సేమ్ కదా, ఎందుకంటే ఈ రెండు మీకు సేమ్ ప్యారలల్ లైన్స్ మధ్య ఉన్నాయి కాబట్టి హైట్ సేమ్ అవుతుంది. హైట్ సేమ్ అవుతుంది, ముందు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్లో హాఫ్ ఎలాగో సేమ్ ఉంటుంది. సో మీకు ఈ పార్ట్ ఏరియా, ఈ ట్రయాంగిల్ ఏరియా 5 పార్ట్స్ అయితే ఈ ట్రయాంగిల్ ఏరియా మీకు 4 పార్ట్స్ అవ్వాలి. ఈ రేషియోలో ఏరియాస్ ఉంటాయండి రెండు ట్రయాంగిల్స్కి. ఈ ఒక్క పాయింట్ బేస్ చేసుకొని మనం ఈ క్వశ్చన్ని సాల్వ్ చేస్తామండి. ఫస్ట్ చూడండి, ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే మీరు ఒక ఇమాజినరీ లైన్ డ్రా చేసుకోవాలండి. ఇక్కడ నుండి ఫస్ట్ ఒక ఇమాజినరీ లైన్ ఇక్కడ డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్నారా? ఇప్పుడు మీరు ఫస్ట్ అబ్జర్వ్ చేయండి QTU ట్రయాంగిల్, QTE ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్ చూడండి ఒకసారి, ట్రయాంగిల్ QTE, ఈ ట్రయాంగిల్ నేను డ్రా చేస్తున్నాను చూడండి. ఈ ట్రయాంగిల్లో ఇలా లైన్ ఉంది కదా, ఇప్పుడు ఈ లెంత్ 12 ఉంది, ఇది లైన్ కదా, ఇక్కడ నుండి ఇక్కడికి 12 ఉంది, ఇక్కడ నుండి ఇక్కడికి 12 ఉందంటే ఇప్పుడు ఈ ఏరియా ఈక్వల్ అవ్వాలా, ఇది ఏరియా 1 అవుతే ఈ ఏరియా 1 అవ్వాలా. ఇప్పుడు ఈ ట్రయాంగిల్లో ఇది ఒక మీకు మిడిల్ లైన్ సేమ్ ఇలాగా, ఇలా ఒక లైన్ అనుకుంటే ఇది 12 అంటే ఇది 1 అయితే ఇది 1 అవ్వాలా. ఎస్, అర్థమైంది మీకు. నెక్స్ట్ అబ్జర్వ్ చేసిన ట్రయాంగిల్ ఏముందంటే మీకు ట్రయాంగిల్ QTP, PQT అబ్జర్వ్ చేయండి. PQT. ఓకే, PQT కనుక తీసుకుంటే ఇప్పుడు ఈ ట్రయాంగిల్ అండి, ఈ బ్లూ లైన్తో డ్రా చేసే ట్రయాంగిల్. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ తీసుకోండి, ఈ ట్రయాంగిల్లో ఇది మీకు మిడిల్ లైన్ అనుకోండి ఇలా. ఇప్పుడు ఇది 9, ఇది 18 కదా, ఇది 1 పార్ట్ ఉంటే ఇది 2 పార్ట్స్ ఉంది. రేషియో తీసుకుంటే 1:2 రేషియో కదా. ఇక్కడ ఏరియా, ఈ ఏరియా మీకు 1 అయితే మీకు ఈ ఏరియా మీకు 2 అవ్వాలి, అంతేనా? ఈ ట్రయాంగిల్ ఏరియా 2 అవ్వాలి. ఈ ఏరియా ఎంత ఉందండి, 1 + 1 2 కదా. సో 1 పార్ట్ అనేది 2 అయితే ఇది 2 పార్ట్స్ అనేది ఎంత అవ్వాలి, ఇది 4 అవ్వాలి. అర్థమవుతుంది ఇక్కడి వరకు? ఓకే, డన్. నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేయాల్సిన ట్రయాంగిల్ ఏముంది, ట్రయాంగిల్ ఇక్కడ ఏముందంటే ఇది Q, ఈ ట్రయాంగిల్ ఇక్కడ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎస్ అనే పాయింట్ ఉందనుకోండి, ట్రయాంగిల్ QSR. ఈ ట్రయాంగిల్ చూడండి, ట్రయాంగిల్ QSR, ఈ ట్రయాంగిల్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు. ఈ ట్రయాంగిల్ చూసినారా? ఇక్కడ నేను మళ్ళీ డ్రా చేస్తున్నా చూడండి. ఈ ట్రయాంగిల్లో మీకు ఇది ఒక లైన్ అండి. ఇది ఎంత ఉందండి, ఇక్కడ మీకు 8, ఇక్కడ 8 సెంటీమీటర్స్ ఉందా? ఇది 8 ఉంటే ఇక్కడ 24 ఉంది, అంటే ఇది 1 పార్ట్ ఉంటే ఇది 3 పార్ట్స్ ఉండాలి. ఇక్కడ ఏరియా 1 అయితే దీని ఏరియా 3. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేయండి, ఇక్కడ నుండి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేయండి. ఓకే, ఇప్పుడు మీరు ఏ ట్రయాంగిల్ చూస్తారంటే ట్రయాంగిల్ QUR, ట్రయాంగిల్ QUR. ఈ ట్రయాంగిల్ చూడండి, ట్రయాంగిల్ QUR, ట్రయాంగిల్ QUR, సారీ ఈ ట్రయాంగిల్ QU అండ్ R. ఈ ట్రయాంగిల్లో
మీకు ఇది ఒక లైన్, మిడిల్ లైన్ కదా ట్రయాంగిల్, ఈ వర్టిసెస్ నుండి ఇక్కడ 12 ఉంది కదా, ఈ పార్ట్ 12 ఉంది, ఈ పార్ట్ 12 ఉంది. QURలో ఈ ట్రయాంగిల్లో ఇక్కడ 12 ఉంటే 12 అంటే 1:1 రేషియో కదా. 1:1 రేషియో అంటే ఇక్కడ 1, 3 టోటల్ ఏరియా అంతా 4. ఇది 4 అయితే ఇది మొత్తం 4 అవ్వాలి. ఇక్కడ 1 ఉందంటే ఇక్కడ ఎంత ఉండాలంటే మీకు 3 ఉండాలి కదా, ఇక్కడ 3 ఉండాలి. నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేయాల్సిన ట్రయాంగిల్ PTR. ట్రయాంగిల్ PTR, ట్రయాంగిల్ ఎంత PTR. ఈ ట్రయాంగిల్ చూడండి, ట్రయాంగిల్ PTR, ఇది ట్రయాంగిల్ PTR. ఈ ట్రయాంగిల్ ఇది 9 ఉంటే ఇది ఎంత ఉంది, 18 ఉంది. అంటే ఇది 1 పార్ట్ అయితే ఇది 2 పార్ట్స్. 1 పార్ట్ ఏరియా ఎంత ఉంది 3, 2 పార్ట్ ఏరియా ఎంత అవ్వాలి 6 అవ్వాలి. ఇప్పుడు మీకు అన్ని పార్ట్స్ ఏరియా వచ్చినాయి చూడండి ఒకసారి. మీకు ఏరియా కావాల్సింది ఏముందండి, ట్రయాంగిల్ PQU ఇక్కడ ఉంది కదా, ఏరియా ఎంత అయింది 4. తర్వాత PTR దీని ఏరియా ఎంత 6 + 3, PTR 6 + 3 9. సో 4:9 మీకు రేషియో అండి. ఆప్షన్ ఏ 4:9. ఈ క్వశ్చన్ మొత్తం ఏం లేదండి, మీరు ఓన్లీ జస్ట్ కాన్సన్ట్రేషన్తో అనలైజ్ చేయాల్సింది తప్పితే ఓన్లీ ఒక బేసిక్ ప్రాపర్టీ, ఈ బేసిక్ ప్రాపర్టీని యూజ్ చేసి మనకి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34. Milk and water in 2 vessels A and B are in the ratio 4:3 and 2:3. A, B, milk, water. ఇనిషియల్గా ఏ రేషియోలో ఉన్నాయండి, ఫస్ట్ దాంట్లో 4:3 రేషియో ఉంది, సెకండ్ దాంట్లో మీకు 2:3 రేషియో ఉంది. ఇప్పుడు ఈ రెండింటిని మిక్స్ చేస్తే మీకు థర్డ్ మిక్స్చర్ రావాలి. దాంట్లో హాఫ్ మిల్క్ ఉండాలి, హాఫ్ వాటర్ ఉండాలి. హాఫ్ మిల్క్ హాఫ్ వాటర్ అంటే 1:1 రేషియోలు కదా. అయితే ఏ రేషియోలో మిక్స్ చేయాలని క్వశ్చన్ అండి. ఇలాంటి క్వశ్చన్ మనం అలిగేషన్ యూజ్ చేసి సాల్వ్ చేస్తాం కదా. అలిగేషన్ యూజ్ చేస్తున్నప్పుడు మీరు ఏదైనా మిల్క్ తీసుకోండి లేదా వాటర్ తీసుకోండి. ఇప్పుడు దీంట్లో 4 పార్ట్స్ మిల్క్ అయితే 3 పార్ట్స్ వాటర్, టోటల్ ఎంత పార్ట్ అండి 7 పార్ట్స్ కదా. మీకు 7 పార్ట్స్లో టోటల్ 7 పార్ట్స్ అయితే మిల్క్ ఎన్ని పార్ట్స్ 4 పార్ట్స్. సెకండ్ దాంట్లో 2 పార్ట్స్ మిల్క్ అయితే 3 పార్ట్స్ వాటర్, 2 + 3 ఎంత 5 పార్ట్స్. టోటల్ 5 పార్ట్స్లో మిల్క్ ఎంత 2 పార్ట్స్. సో 2 అవుట్ ఆఫ్ 5 మిల్క్ ఉంది. ఫస్ట్ దాంట్లో 4 అవుట్ ఆఫ్ 7 మిల్క్ ఉంది. ఫైనల్ దాంట్లో మిక్స్ చేసిన తర్వాత ఎలా రావాలి, 2 పార్ట్స్ అయితే 1 పార్ట్ మిల్క్, 1 అవుట్ ఆఫ్ 2 మిల్క్ రావాలి. ఇప్పుడు మీరు కనుక ఎలిగేషన్ అప్లై చేస్తే, ఎలిగేషన్ అప్లై చేస్తున్న మనకు డినామినేటర్ వాల్యూలు కనుక సింపుల్గా ఉండాలనుకుంటే, ఇప్పుడు డినామినేటర్ వాల్యూ ఉంది కదండి, డినామినేటర్లో 2కి 5కి 7కి ఎల్సిఎం ఎంత అండి 70 కదా. అన్నిటిని 70తో మీరు మల్టిప్లై చేయండి, 70 × 70 అంతేనా. 70తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుందండి మనకి, ఇది 235 టైమ్స్ కదా. సో ఇక్కడ మీకు 35 మిగులుతుంది, 35. ఇది 5 ఎనీ టైమ్స్ 14 టైమ్స్, అంటే ఇక్కడ మీకు 14 × 2 28 అవుతుంది. 7 10 టైమ్స్ అంటే 4 × 10 40 ఉంటుంది, ఇదే కదా. 35 ఉంది, 28 ఉంది. 35 - 28 ఎంత 7. 40 ఉంది, 35 ఉంది, డిఫరెన్స్ ఎంత 5. సో మీ ఆన్సర్ ఎంత 7:5 మనకి రైట్ ఆన్సర్ అండి. 7:5 ఇక్కడ ఉంది చెప్పండి, ఆప్షన్ డీలో ఉందండి, ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35. 3 types of wheat ₹1.27, ₹1.29 and ₹1.32 per kg are mixed together to be sold at ₹1.30 per kg. In what ratio should this wheat be mixed? మీ దగ్గర 3 type of wheat ఉన్నాయండి, గోధుమలు. ఒకటేమో మీ దగ్గర ₹1.27 కేజీ ఉంది, మీ దగ్గర ఒకటేమో ₹1.27 per kg ఉంది. ఇంకోటేమో మీ దగ్గర ₹1.29 per kg ఉంది. ఇంకోటి మీ దగ్గర ఎలా ఉంది 1.32 ఉంది. ఇప్పుడు ఈ మూడింటిని మిక్స్ చేస్తే మీకు ఏ ప్రైస్ రావాలంటే 1.30 రావాలండి. ఇలా అమ్ముతున్నారంట. మీ దగ్గర 1.27 ఒకటి ఉంది, 1.29 ఒకటి ఉంది, 1.32 ఒకటి ఉంది. ఈ మూడింటిని మిక్స్ చేస్తే మీకు ఎలా రావాలండి 1.30. అంటే ఈ మూడింటి యొక్క యావరేజ్ ప్రైస్ ఎక్కడ ఉంటుంది, ఈ మధ్యలో ఉంటుంది కదా 1.30. అయితే ఇప్పుడు ఈ మూడింటిని ఏ రేషియోలో మిక్స్ చేసుకోవాలి, ఇది ఎన్ని కేజీలు తీసుకోవాలి, ఇది ఎన్ని కేజీలు తీసుకోవాలి, ఇది ఎన్ని కేజీలు తీసుకోవాలని క్వశ్చన్ అండి. ఇప్పుడు మీరు క్వశ్చన్ కనుక అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు మీకు యావరేజ్ ఎక్కడ ఉందండి, ఇక్కడ ఉంది కదా. ఈ యావరేజ్ ఇక్కడ ఉంది కాబట్టి మీరు తీసుకోవాల్సిన క్వాంటిటీస్ ఉంటాయి కదా, మీరు ఈ యావరేజ్ కన్నా ఇటు సైడ్ ఉండే క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటున్నారు కంపేర్ చేస్తే ఇటు సైడ్ కన్నా ఎక్కువ. ఎందుకంటే మీకు యావరేజ్ 1.3 రావాలంటే మీరు 1.29, 1.27 కేజీస్ రేట్ ఉన్న వీట్ కనుక ఎక్కువ కేజీస్ తీసుకున్నారనుకోండి, యావరేజ్ మీకు ఇటు సైడ్ వస్తుంది కదా. యావరేజ్ ఇటు సైడ్ వచ్చింది అంటే మీకు యావరేజ్ 1.29 దాటి ఉందా, యావరేజ్ 1.29 దాటి ఉందంటే 1.29కి కూడా మీరు ఇవ్వాలి.
కొంచెం 1.27 ఉంటే యావరేజ్ 1.30 అవ్వాలంటే దీనికి కూడా మీరు ఇది మిక్స్ చేయాలి కదా. మీకు అర్థమవుతుందా? యావరేజ్ 1.29 దాటి ఉంది. ఇది కనుక మీరు ఎక్కువ కేజెస్ తీసుకున్నారనుకోండి మీ యావరేజ్ అనేది ఇటు వస్తుందండి. యావరేజ్ ఇక్కడ ఉంది కాబట్టి మీరు దీని తర్వాత తీసుకునే క్వాలిటీ కేజెస్ ఎక్కువ తీసుకోవాలి. సో మీరు అలా ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూస్తే ఇవి 3 ఉంది, ఈ 2 కలిపితే ఈక్వల్ అవుతుంది. ఇక్కడ చూస్తే ఈ క్వాంటిటీ తక్కువ ఉంది, ఇవి ఎక్కువ ఉన్నాయండి. మీరు ఈ రెండు ఎక్కువ తీసుకున్నారనుకోండి, ఇది నెంబర్ ఆఫ్ కేజెస్, ఇది నెంబర్ ఆఫ్ కేజెస్ ఎక్కువ తీసుకొని ఇది తక్కువ తీసుకున్నారనుకోండి, మీ యావరేజ్ ఇటు వస్తుంది. 1.29 కన్నా ఇటు రావాలి, 1.29 తర్వాత రావద్దు. మీరు 1.29 ఉన్న యావరేజే 1.30 అయిందంటే ఈ క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటున్నట్టు, దాంట్లో ఉన్నదాన్ని దీంతో మీరు అడ్జస్ట్ చేస్తున్నట్టు. ఇది ఇక్కడికి రావాలంటే దీని క్వాంటిటీ దీనికి అడ్జస్ట్ చేస్తున్నట్టు. అర్థమవుతుంది కదండి మీకు? ప్రైస్ మీరు మిక్స్ చేసిన తర్వాత 1.30 రావాలంటే ఇది ఎక్కువ తీసుకోవాలి. సో ఇది కూడా మీ ఆన్సర్ అవ్వదండి, ఇది అయ్యే ఛాన్స్ ఉంది, చూద్దాం. సో దీనికన్నా ఇవి రెండు చాలా ఎక్కువ తీసుకున్నారు, సో ఇది కూడా మీ ఆన్సర్ అవ్వదు. అర్థమైందా? ఈ రెండు మీ ఆన్సర్లు అవ్వనప్పుడు రెండిట్లో ఏదో ఒకదాన్ని చెక్ చేయండి. దీన్నైనా చెక్ చేయండి, దీన్నైనా చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత ఇది రైట్ అయింది అనుకోండి, ఇది మీరు రాంగ్ అన్నట్టు, అంతే కదా. నేను ఇది ఆప్షన్ డి అనుకుంటున్నాను చూడండి. అంటే నేను ఇది 1 kg తీసుకుంటున్నాను, ఇదొక 1 kg తీసుకుంటున్నాను, ఇదొక 1 kg తీసుకుంటున్నాను, ఇది 2 kgs తీసుకుంటున్నాను, అంతేనా. ఇప్పుడు దీని ప్రైస్ 1.32 ఉంది. 1.32 ఉందంటే ఎంత ఎక్కువ ఉందండి? యావరేజ్ ఎంత ఉంది? 1.30 ఉంది. యావరేజ్ 1.30 ఉంది. యావరేజ్ కన్నా ఎంత ఎక్కువ ఉంది? ఇది 2 kgsకి ఒక్కొక్క దానికి యావరేజ్ కన్నా ఎంత ఎక్కువ ఉందండి? 0.02 ఎక్కువ ఉందా? 0.02 చేస్తే 0.04 ఏనా? ఓకే. ఇది యావరేజ్ కన్నా ఎంత తక్కువ ఉందండి? 0.01 ఉంది. ఇది యావరేజ్ కన్నా ఎంత తక్కువ ఉందండి? 0.03 తక్కువ ఉంది, అంతేనా. సో ఈ ఎక్కువ ఉన్న 0.04ని దీనికి 0.01, దీనికి 0.04 ఇచ్చేస్తే ఇవి యావరేజ్కి రీచ్ వస్తాయి కదా. అంటే మీరు తీసుకున్న ఆప్షన్ రైట్ అన్నట్టే కదా. ఆప్షన్ డి మనకు రైట్ ఆన్సర్ కదా. ఇది రైట్ వచ్చింది కాబట్టి మనం ఆప్షన్ ఏని చెక్ చేయము. ఇది మీరు త్రూ ఆప్షన్ అండి. త్రూ ఆప్షన్ ఒకటి, త్రూ మీ అండర్స్టాండింగ్ ఉన్న సబ్జెక్ట్ పైన ఉండే అండర్స్టాండింగ్. ఇప్పుడు దీన్ని మీరు రెగ్యులర్ మెథడ్ లాగా చేయాలంటే ఎలా చేయాలో చూడండి. ఇప్పుడు మీ దగ్గర ఏముందండి? 1.27, 1.29, 1.32K ప్రైజెస్ ఉన్న 3 రకాల గోధుమలు ఉన్నాయి కదా. ఫస్ట్ ఏం చేయండి అంటే నేను చెప్తున్న జాగ్రత్త వినండి. ఈ రెండింటిని కనుక మీరు మిక్స్ చేసినారనుకోండి, ఈ రెండింటిని మిక్స్ చేస్తే మీకు 1.30 యావరేజ్ వస్తుందండి? రాదు కదా. ఎందుకంటే 1.30 రావాలంటే ఇది తక్కువే ఉంది, ఇది తక్కువే ఉంది. రెండు 1.3 కన్నా తక్కువ ఉన్న గోధుమల్ని మీరు కలిపితే మీకు అంతకన్నా 1.3 కన్నా తక్కువే వస్తుంది, కానీ 1.3 అయితే రాదు కదా. మీకు 1.30 per kg రావాలంటే ఒకటి అంతకన్నా తక్కువ ఉన్నది మిక్స్ చేయాలి, ఒకటి అంతకన్నా ఎక్కువ రేట్ ఉన్నది మిక్స్ చేయాలి కదా. నేను ఒక బ్యాగ్లో దీన్ని మిక్స్ చేస్తున్నాను చూడండి. ఒక బ్యాగ్లో 1.27 ఉన్న ఒకదాన్ని, 1.32 ఉన్న గోధుమలు రెండింటిని మిక్స్ చేసి 1.30 అయ్యేటట్టు మిక్స్ చేస్తే ఏ రేషియోలో మిక్స్ చేయాలో చెప్పండి. కొద్దిసేపు దీని గురించి వదిలేసేయండి. దీన్ని మిక్స్ చేసి నేను 1.30 చేద్దాం అనుకుంటున్నాను. చేస్తే చూడండి ఎంత ఉంది? ఇది 0.02, ఇక్కడ నుండి 0.03, అంతేనా. క్యాన్సల్ చేస్తే 2:3 రేషియోనా? ఓకే. ఇది కనుక మీరు 2 kgs, ఇది 3 kgs తీసుకుంటే, ఇది 2, ఇది 3 kgs తీసుకుంటే మీకు 1.30 అవుతుంది. ఇది ఒక బ్యాగ్లో ఉందనుకోండి. నెక్స్ట్ నేను దీన్ని మిక్స్ చేస్తాను చూడండి. 1.29, 1.32 ఈ రెండింటిని మిక్స్ చేసి నేను ఒక 1.30 తయారు చేస్తున్నాను అనుకోండి. ఎలా మిక్స్ చేయాలి చెప్పండి? ఇది 0.02 ఎక్కువ ఉంది, దీనికన్నా 0.01 తక్కువ ఉంది. రేషియో ఎలా వస్తుందండి మీకు క్యాల్కులేట్ చేస్తే? 2:1 వస్తుందా? ఇది ఒక బ్యాగ్లో ఉందండి. ఈ బ్యాగ్లో మీరు ఈ క్వాలిటీ గోధుమలను వేసినారు. ఎలా వేసినారు? ఇది 2 kgs తీసుకుంటే ఇది 3 kgs తీసుకున్నారు. ఇంకొక బ్యాగ్లో 1.29 kgs ఏమో 2 kgs తీసుకుంటే ఇది 1 kg తీసుకున్నారు. అర్థమైందా మీకు? మొత్తం ఎంత వచ్చింది? ఈ బ్యాగ్లో కూడా మీకు 1.30 ఉన్న గోధుమ ఉంది, ఈ బ్యాగ్లో కూడా మీకు 1.30 ఉన్న గోధుమ ఉంది. ఇప్పుడు రెండింటిని మిక్స్ చేసినారనుకోండి, ఒక బ్యాగ్లో 10 రూపాయలు పర్ కేజీ ఉన్నది ఉంది, ఇంకో బ్యాగ్లో కూడా 10 రూపాయలు పర్ కేజీ ఉంది. రెండింటిని మిక్స్ చేస్తే మళ్ళీ మీకు 10 రూపాయలు పర్ కేజీ ఉంటుంది కదా. ఈ రెండింటిని మిక్స్ చేస్తున్నప్పుడు ఏ గోధుమలు ఎంతెంత క్వాంటిటీ వస్తుందో చూడండి. ఈ రెండింటిని మీరు మిక్స్ చేసినారనుకోండి, ఈ బ్యాగ్ని 1.27 ఉన్న ఎన్ని కేజెస్ వస్తున్నాయండి? దీంట్లో 2 kgs వస్తున్నాయి. 2 kgs. 1.32 ఉన్న కేజెస్ ఎన్ని వస్తున్నాయి? ఇక్కడ 3 కిలోలు ఉంది, ఇక్కడ 1 కిలో ఉంది. సో 1.32 ఉన్నాయి, 4 కిలోలు వస్తున్నాయి.
1.29 ఉన్నాయి, ఎన్ని కిలోలు వస్తుంది? 2 కిలోలు. అంటే మీరు ఫైనల్గా ఈ 2 బ్యాగులను మిక్స్ చేసిన తర్వాత దాంట్లో ఏ రేషియోలు ఉంటున్నాయండి? 1.27 ఏమో 2 kgs, 1.29 2 kgs, 1.32 4 kgs ఉంటున్నాయి కదా. రేషియో చెప్పండి నాకు. 1:1:2 వస్తుందా చూడండి, క్యాన్సిల్ చేస్తే ఇది 1 1 2 టైమ్స్ ఇది. సో ఆప్షన్ డి మనకు రైట్ ఆన్సర్ అండి. మీకు మెథడ్ కావాలంటే ఇది, లేదు నేను అబ్జర్వేషన్తో చేస్తే మాత్రం ఇదండి. ఇది చాలా ఈజీ. మీరు క్వశ్చన్ చూడగానే మీకు అర్థమైపోతాయి, 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతే మీరు థర్డ్ ఆన్సర్ని పెట్టేయొచ్చండి. సో ఆప్షన్ డి మనకి రైట్ ఆన్సర్.